సార్ గుడ్ మార్నింగ్ సార్. రాము గారు గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో సార్. కుదిరితే ఆన్ చేసుకోండి వీడియోస్. ఎవరు లేరు ఇంకా మా ఎదురుకి. ఓకే సార్, ఓకే సార్. ఒకసారి అందరూ గుడ్ మార్నింగ్ చెప్తే ఆడియోలు సరే చూడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. రైట్ సార్, గుడ్ మార్నింగ్. కుర్మయ్య గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు, అది అన్మ్యూట్ చేసుకోండి, ఆడియో కింద ఉంటుంది. ఎందుకంటే కొంచెం మాట్లాడాలి ఇది ఉంటుంది కాబట్టి అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్. కుర్మయ్య గారు సార్ గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్. మధురెడ్డి గారు గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. కుర్మయ్య గారు గుడ్ మార్నింగ్. రాము అది స్పీకర్ ఏంటది అవట్లేదా? సార్ ఓకే ఓకే స్పీకర్ ఓకే వాయిస్ వస్తుందిలే. సో అందరికి వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. తెలుసు కదా ఈరోజు తారీఖు ఎంత? సార్ ఈరోజు 10 తారీఖు సార్. అందరికి బోనస్లు వచ్చినాయా? వచ్చినాయి సార్. హ్యాపీగా ఉన్నారా లేరా? హ్యాపీగా ఏం లేదు సార్. హ్యాపీగా లేరా? అందరూ మాట్లాడాలి, నేను ఒక్కడేనా మాట్లాడేది? సార్ నాకైతే బాగానే ఉంది సార్, నాకైతే హ్యాపీగానే ఉంది. ఓకే సార్, ఓకే ఓకే. మధురెడ్డి గారు, కురమయ్య గారు ఏమైంది? క్వశ్చన్ ఒకటి అడిగాను సార్. నాకు హ్యాపీ లేదు సార్, ఎక్కువ తక్కువ అయింది కాబట్టి కొద్దిగా అంతే, ఏం లేదు, చేయలేదు కాబట్టి రాలేదు సార్. రాము నీకెందుకు హ్యాపీగా లేదు? అంటే నేను కూడా చేయలేదు కాబట్టి రాలేదు కాబట్టి అందుకే. అంటే ఏంది తప్పు ఉంది, ముందరికి వెళ్ళాలి. ఎంత వచ్చింది నీకు ఎంత వచ్చింది? 2529 రూపాయలు. 2500 చిల్లర వచ్చినాయి సార్. లాస్ట్ మంత్ ఎంత వచ్చింది? పొద్దున్నే ఉరుకుతుంది మళ్ళీ 522 రూపాయలు సార్. ఇప్పుడు ఏముంది కానీ పొద్దున్న 522 పోయినా ఏం కాదు. 2000 పెరిగింది కదా, ఎందుకు నీకు ఆనందంగా లేదు? అంటే ఒకరి కష్టం మనకు కాదు సార్, వాళ్ళ కష్టం వాళ్ళకే పోవాలని, మనం చేసుకుంటే మన కష్టం మనకు రావాలని అందుకు 96033 కింద వాళ్ళకి ఇన్కమ్ ఒప్పించలేదని బాధ, అంతేనా? మరి ఎందుకు ఒప్పించలేకపోయావు? నేను వెళ్ళలేకపోయినా కాబట్టి అదొకటి బాధ సార్. ఓకే అండి, జరిగింది జరిగిపోయింది. మే నెల వరకు మర్చిపోండి. కురమయ్య గారు సైలెంట్ గా ఉండండి. సో మే వరకు అయిపోయింది, గతం గత. ఇంకా దాన్ని మార్చలేము, ఏం జరిగింది అనేది ఎవరు ఏం చేయలేము. సో జూన్ 2 నుంచి కొత్త యూనివర్సిటీ స్టార్ట్ అయింది, కొత్త లైఫ్ స్టార్ట్ అయింది. నిజంగా చెప్తున్నాను, వెస్ట్ ఇయర్ లో దిస్ ఇస్ ద రైట్ టైం. నాకు కురమయ్య గారు అన్న ఒక మాట ఇప్పటికీ గుర్తుంది. సార్ 1 lakh తీసుకోవాలి ఎలా, 1 lakh తీసుకోవాలి ఎలా అని అడిగాడు ఆయన. ఆ రోజున నేను ఉన్న ప్లాన్ ప్రకారం అయితే కంపల్సరీగా 9 రకాల ఆదాయాలు తీసుకోగలిగితేనే మనకు 1 lakh వస్తుంది కాబట్టి టీవీల ప్రకారం చెప్పడం జరిగింది. నిజంగా కురమయ్య గారి మనసులో మరి ఎలా అనుకున్నారో మరి, కంపెనీ అయితే వారానికి 1,00,000 రూపాయలు ఇవ్వడానికి రెడీ అయింది. సూపర్ సార్. వారానికే 1,00,000 రూపాయలు ఇవ్వడానికి కంపెనీ రెడీగా ఉంది. పని చేయడానికి మనకి ఏం రెడీగా ఉన్నామా లేదా? ఉన్నాం సార్. అందరూ చెప్పాలా? రెడీగా ఉన్నాం సార్.
నేను కూడా రెడీగా ఉన్నా సార్. నేను అందరికన్నా ముందు ఉన్నా ఇంకా. ఒకసారి చెప్తానండి అందరికీ కూడా, వెస్టేజ్ లో మీరు మీ అప్లైని నమ్మితే గనక గుడ్డిగా ఫాలో అవ్వండి. ఇక్కడి నుంచి Yes, sir. గుడ్డిగా ఫాలో అయితేనే, నేను మోహన్ రావు సార్ నమ్ముతున్నా, Yes, sir. ఆయన ఏం చెప్పినా చేస్తా, ఖచ్చితంగా. ఆయన చెప్పిందే చేస్తా. అర్థమవుతుందా? సో ఆ విధంగా మీ అప్లైన్కి మీరు సరెండర్ ఈ రోజు నుంచి అవ్వగలిగితేనే అది పాసిబుల్ అవుతుంది. ఖచ్చితంగా సార్, ఈ రోజు నుంచి ఖచ్చితంగా అవుతాం సార్. సో చెక్ చేసుకోండి. మైండ్ లో ఎటువంటి నెగిటివ్ ఉన్నా ఇప్పుడే ఓపెన్ అయిపోయి చెప్పండి ముందుకెళ్లే Yes, sir. ముందు. మీ మైండ్ లో ఎటువంటి నెగిటివ్ అయినా ఉన్నాయండి, అది ఓపెన్ గా చెప్పండి. సార్ నా ఎందుకంటే మైండ్ లో అయితే ఎటువంటి ఓపెన్ అయితే ఏం లేదు, ముందుకెళ్ళాలనే ఆలోచనతోనే మిమ్మల్ని అడుగుతున్నారు సార్ అంతే. ఓకే, అందరూ నా- చెప్పాలి. నేను కూడా సేమ్ సార్ అంతే సార్ ఖచ్చితంగా. నెగిటివ్ మైండ్ ఎవరికి లేదు సార్. మాకు నెగిటివ్ కావాల్సిన మైండ్ ముందుకు కాదు నేను వెళ్ళడమే అంది, మీ కావాలి. మైండ్ లో ఏదన్నా నెగిటివ్ ఉంటే దేని గురించి ఉన్నా ఓపెన్ గా చెప్పండి అంటున్నా. నెగిటివ్ మైండ్ ఉందని లేదు కాదు నేను చెప్పింది. లేదు సార్, లేదు నెగిటివ్ సార్, మాట లేదు మేము సార్ మాకు. ముందుకు వెళ్ళాలనే ఉంది, మాకు అదేం లేదు సార్. అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు ఇనుముని ఏమీ చేయలేము, కానీ చిన్న తుప్పు మొత్తం ఇనుముని డ్యామేజ్ చేస్తుంది. చేస్తా సార్, పక్కా సార్, అది వాస్తవం. సో అందుకే మాకు కరెంట్ కూడా పోయింది ఇక్కడ. ఓకే, నో ప్రాబ్లం. నేను కూడా వీడియో ఆఫ్ చేసుకుంటా. సో ఇప్పుడు మీకు ఎటువంటి డౌట్స్, నెగిటివ్స్ లేకపోతే ఫ్రీ మైండెడ్ గా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి. కొన్ని డిస్టర్బెన్స్ ఓకే జరిగినాయి. ఓకే ఓకే వేదాల ఓకే. ఎక్స్ గురించి అని ఈ కొన్ని కృష్ణమూర్తి ద్వారా క్రియేట్ అవ్వడం జరిగింది. సో అవన్నీ కామన్ ఈ జర్నీలో, అటువంటి చాలా ఫేస్ చేయాలి. ఇప్పుడు ఇంకా 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 ముందు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ రోజు వేదాలెక్స్ రావచ్చు, రేపొద్దున వాల్టన్ రావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి. మల్టిపుల్ కంపెనీస్ ఎక్కడికి వస్తాయి? వెస్టేలో ఉన్న లీడర్స్ దగ్గరికి వస్తాయి. ఎందుకంటే ఇక్కడ కమిటెడ్ గా ఉంటారు కాబట్టి, సిస్టమ్ ఉంటది కాబట్టి, వీళ్ళనైతే త్వరగా అడాప్ట్ చేసుకోగలిగితే వాళ్ళ కంపెనీలు గ్రోత్ అవుతాయని ఆలోచించి చేస్తారే కానీ అక్కడ తర్వాత ఏం జరిగిద్ది అనేది మీ ఎవరికి తెలియదు అంతే. సో అవును సార్. అటువంటి మైండ్స్ ఏమైనా ఉంటే ఫ్రీగా తీసేసుకొని, ఆల్రెడీ మీరందరూ కూడా 1 year 2 years 3 years 4 years 5 years జర్నీ చేస్తున్నారు. సార్ నాకు తెలుసు సార్ తర్వాత ఏం జరుగుతుంది అనేది. సరే, తెలిస్తే ఓకే, నో ప్రాబ్లం. తెలిస్తే ఓకే సార్, జాగ్రత్త థ్యాంక్ యూ. పడండి అంతే. ముందు ఇంకా వస్తాయి అని చెప్తున్నా, ఇంకా ఇట్లాంటి చాలా వస్తాయి. వస్తాయి ఎందుకంటే సార్. ఓకే ఓకే, మంచి భూమి కంపెనీలో ఎప్పుడైతే అదే పక్క భూమి పక్క వస్తాయి ఎప్పుడైతే సార్. ఉంటుందో, ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నది నెట్వర్క్ మార్కెటింగ్ భూమి కాబట్టి, దీంట్లోనే ఇన్కమ్ ఎక్కువగా జనరేట్ అవుతుంది కాబట్టి మల్టిపుల్ కంపెనీస్ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని చెప్తున్నా, ముందు చాలా వస్తాయని చెప్తున్నా అంతే. ఎస్ సార్, ఎస్ సో సార్. కంపెనీ అందరి బాధని గమనించింది. ఫైనల్ గా కంపెనీ కూడా ఒక గోల్ పెట్టుకుంది, ఒక $1 billion కంపెనీ కావాలని. దానికి తగ్గట్టుగా ఒక 5% కూడా తను కష్టపడి పనిచేస్తే 1 lakh తీసుకోవచ్చు. ఇది చాలా చాలా కామన్ పాయింట్ అయిపోతుంది. ఇంకొక 3 months లో వెస్టేజ్ లో 1 lakh ఎర్నర్స్ ని మీ కళ్ళ ముందు చాలా మంది చూడబోతున్నారు. జస్ట్ 3 months పీరియడ్ అంతే. ఇప్పుడున్న వాళ్ళకి ఆల్మోస్ట్ మనం తీసుకున్న 9 రకాల ఆదాయాలు కూడా యాడ్ చేసుకుంటే ఇంకా ఈజీ అన్నమాట అది. సో దాని గురించి ఈ రోజు ప్లాన్ చేస్తున్నాం. దాని గురించి ఆల్రెడీ 2 days బ్యాక్ చెప్పాము. దాని గురించి ఎవరికి డౌట్ లేవన్నారు, ఎవరు కూడా ఏం డౌట్లు రావట్లేదు అంటున్నారు. కానీ ఒక్కసారి రివ్యూ చేసుకుందామని నేనే ఈరోజు ప్రత్యేకంగా పెట్టా. ఎందుకంటే మీకు తెలిస్తేనే ఇప్పుడు మీ కింద ఉన్నటువంటి కొంతమందికి అది మీరు అర్థం చేయించగలిగితేనే మీకు ఆ 1 lakh అయినా వారానికి వచ్చేది అప్పుడే వస్తుంది. తెలుసుకొని మన పాకెట్ లో పెట్టుకుంటే దానివల్ల యూజ్ ఉండదు. మనం ఎస్ సార్. పర్ఫెక్ట్ గా ట్రైన్ అయ్యి, మనం పర్ఫెక్ట్ గా దాన్ని ఇప్పుడు మన కింద ఉన్నటువంటి కొంతమంది యాక్టివ్ లీడర్స్ కి దాన్ని గనక జస్ట్ ఫైర్ చేసి చూపించగలిగితే చాలు. అది మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, ఎందుకంటే అటువంటి ఇన్కమ్స్ వస్తాయి అందరికీ కూడా. ఎస్. సో మొత్తం మారిపోతుంది, మొత్తం అంతా మారిపోతుంది.
కాబట్టి రెడీ అవ్వండి. సో అలాగే మీకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే రవి సార్ ఫుల్ టైం రావడం జరుగుతుంది బిజినెస్ లోకి. అది ఎంతమందికి తెలుసు? సార్ నాకు తెలుసు సార్. తెలుసు సార్. సార్ సార్ నాకు కూడా తెలుసు సార్. చూడండి, సార్ ఒక 5 years నుంచి నిలబడ్డారు, సిస్టమ్ అర్థం చేసుకున్నారు, డెప్త్ అర్థం చేసుకున్నారు, కొంత ఇన్కమ్ క్రియేట్ చేసుకున్నారు, నాలెడ్జ్ తీసేసుకున్నారు. ఇప్పుడు సార్కి ఉన్న ఇన్కమ్ డబల్ అవ్వాలంటే నన్ను అడిగిన క్వశ్చన్ ఒకటే సార్. సార్ సార్ నాకు ఇప్పుడు 30,000 వస్తుంది, నా చెక్కు డబల్ అవ్వాలంటే ఇప్పుడు నేను చేయాల్సిన ఏంటి అని నన్ను అడిగితే, సార్ మీకున్న టైంను పెంచగలగాలి అని చెప్పాను నేను, అంతే. ఎస్ సార్. టైంను కనుక మీరు పెంచుకోగలిగితే ఆ 30,000 చెక్కు ఈజీగా 50 to 60,000 వెళ్తుందని చెప్పడం వలన సార్ దీని గురించి డిస్కస్ చేసుకుని, సార్ నాకు తెలిసి ఈ రోజు నుంచి అనుకుంటా స్కూల్కి ఈ రోజు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కానీ సార్ ఇంకా ప్రకటించారు. గ్రేట్ డెసిషన్ సార్ రవికుమార్ సార్. రియల్ గా ఆ బిజినెస్ అంటేనే ఆ గట్స్ ఉండాలి. మీ మీద మీకు నమ్మకం క్రియేట్ అయింది. ఇంకెక్కడి నుంచి మిమ్మల్ని మీరు మన VF3 టీంలో మనం పెట్టుకున్నటువంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే 3 ఫ్రీడమ్స్ మనం ఏవైతే పెట్టుకున్నామో అందులో టైం ఫ్రీడమ్ కూడా ఒకటి. ఎస్ సార్. అటువంటి టైం ఫ్రీడమ్ ఇప్పుడు రవి సార్కి 24 hours రవి సార్ చేతిలో ఉంది. ఎస్ సార్. సో అటువంటి రవి సార్కి వెల్కమ్ చేద్దామా గట్టిగా? ఖచ్చితంగా సార్. చెప్పండి సార్ మరి. వెల్కమ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. వెల్కమ్ వెల్కమ్ సార్. మా మా కోసం నువ్వు నీ జాబ్ని వదులుకొని ఫుల్ టైం తీసుకున్నందుకు మాకు సంతోషం సార్. వెల్కమ్ ఆల్రెడీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో సార్ ఇంత ముందు మీద ఇప్పుడు మీకు టైం స్పెండ్ చేయడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కువ మీటింగ్స్ మీకు చేయగలుగుతారు. ఎవరిని ఎక్కడ యూజ్ చేసుకోగలిగితే మీకు బిజినెస్ క్రియేట్ అవుద్దో దాన్ని బట్టి మీరు కూడా టైం స్పెండ్ చేయగలగాలి. ఇప్పుడు ఉన్న ప్రాబ్లం వల్ల మిగతా వాళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లం కూడా ఇప్పుడు మీకు వచ్చే తాత్కాలిక ఇన్కమ్ కోసం ఇక్కడ ఇన్కమ్ ని చూసుకోలేకపోతున్నారు, రియల్ ఇన్కమ్ చూసుకోలేకపోతున్నారు. ఎస్ సార్. సో ఒకసారి రవికుమార్ సార్ తో కూడా మాట్లాడదాము. సార్ మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు 24 hours మీ చేతిలో ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. ఒక 1 సార్, minute ఎక్కువ వద్దు. సరే సార్. నాకైతే ఫస్ట్ ఏంటంటే 20 years ఖచ్చితంగా మనకు మామూలుగా 2006 to 6 దాదాపు అంటే 20 years కంప్లీట్ అయిపోయి 21 years 21 years స్కూల్ సార్ మీ వాయిస్ క్లారిటీ రావట్లేదు సార్. పైన గాలి వస్తుంది సార్. నేను డాబా మీదకి వచ్చాను. ఓకే 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 వినిపిస్తుంది ఇప్పుడు? ఇప్పుడు పర్లేదు. వినిపిస్తుంది. అంటే కొంచెం స్లోగా మాట్లాడండి, ఫాస్ట్ గా కాకుండా స్లోగా మాట్లాడండి. ఆ, అంటే దాదాపుగా నేను ఒక 20 years నుంచి ఒకే స్కూల్లో పనిచేస్తున్నాను సార్. దాని Yes. నుంచి బయటికి రావడానికి మాత్రం నాకు చాలా చాలా టైం పట్టింది. అంటే ఎలా వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాను. కానీ నేను అనుకుంటున్నట్టుగా నా కోరికలు కానీ నాకు కావాల్సిన ఇన్కమ్ కానీ అవి మాత్రం తీరట్లేదు. టైం అయితే స్పెండ్ చేస్తున్నాను, స్కూల్కి వస్తున్నాను తప్పించి రొటీన్ లైఫ్ అయిపోతుంది. ప్లస్ నాకు కావాల్సిన మాత్రం తీరట్లేదు. ఆ టైం లోపలనే మనకు వెస్టేజ్ అనేది పరిచయం అయింది. వెస్టేజ్లో జాయిన్ అయ్యాను. వెస్టేజ్ని దీన్ని ప్యారలల్గా చేసుకుంటూ వెళ్ళాలనుకొని ట్రై చేశాను. కానీ దీనికి కొంచెం తక్కువ టైం పెట్టడం వల్ల ఏమవుతుందంటే దీనిలో పూర్తిగా మనం సక్సెస్ అవ్వలేకపోతున్నాను. అది మీరు నాకు దాదాపుగా 2 years బ్యాక్ నుంచి కూడా చెప్తున్నారు. అంటే నాలో ఉన్న మైనస్ ఏంటి సార్ అంటే టైం అనే మాట చెప్తున్నారు. ఇక ఆ డిసిషన్ తీసుకునే టైం అయితే వచ్చింది సార్. ఈ రోజున నాకైతే మాత్రం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే అంటే అది ఏంటో కానీ మొన్న సార్తో మాట్లాడిన తర్వాత చెప్పిన తర్వాత ఈ రోజు స్కూల్కి వెళ్ళలేదంటే అసలు నాకైతే చాలా చాలా హ్యాపీ ఉంది. ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు మీరు ఎందుకు అన్నారు సార్ 24 hours టైం ఉంది. ఎవరు ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా కూడా వెళ్ళడానికి సేమ్ టు సేమ్. అట్లాగే మా మిస్సెస్ కూడా నువ్వు దీనిలో మరి మామూలుగా సార్ ఎప్పుడో టైం అన్నారు కాబట్టి ఇప్పుడు మీరు టైం తీసుకో, నువ్వు దీనిలో మరి ఏంటో దీనిలో కంపల్సరీ టైం పెడితే డబ్బులు వస్తాయి, టైం పెడితే డబ్బులు వస్తాయి అంటున్నావు కాబట్టి ఇప్పుడు టైం పెట్టేసుకొని మరి చేయడానికి మాత్రం మీకు ఫుల్ టైం ఉందని చెప్పన్నారు. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. ఇక నేను ఇప్పుడు ఏంటంటే
మొన్న నాతో మోహన్ రావు సార్ మాట్లాడినప్పుడు కానీ ఇందాక మీతో కూడా నేను నిన్న మాట్లాడాను సార్. ఎస్ మీరు సార్. మీరు అనుకున్న దాని ప్రకారం వచ్చాను. మీరు నన్ను ఏం చేయమంటారు చెప్పండి, నేను అదే చేయడానికి రెడీ ఉన్నాను. ఎవరు చేసినా చేయకపోయినా మాత్రం నేను మాత్రం 100% చేస్తాను. మీరు ఏం చేయమంటారో చెప్పండి, నేను చేస్తాను అంతే. నాకు మాత్రం డబ్బులు కావాలని చెప్పి అడిగాను సార్. ఎస్ సార్. నాకైతే ఫుల్ టైం వచ్చింది. నేను ఇంకా మీరు ఇప్పుడు ఏం చెప్తే అది చేయడానికి రెడీ ఉన్నాను సార్. ఎస్ సార్. ఎస్ సార్. అట్లాగే నా టీం వాళ్ళకు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న లీడర్స్ కానీ డౌన్లైన్ కానీ ఎవరికైనా కూడా ఎనీ టైం వాళ్ళు నాకు ఏ విధంగా వాళ్ళకు హెల్ప్ కావాలని కూడా నేను మాత్రం 100% రెడీ ఉన్నాను. ఎస్ సార్. ఎస్ సార్. సార్ ఇప్పుడు మీకు టైం ఫ్రీడమ్ వచ్చి దాంతో పాటు ఇంకేమేమి వచ్చినాయి సార్ చెప్పండి. టైం ఫ్రీడమ్తో పాటు సార్, మ్మ్. టైం ఫ్రీడమ్తో పాటు ఇంకా వెస్టేజ్ అంటే నేను అనుకునేది ఏమేమి కావాలో అవన్నీ తీర్చుకోవడానికి నాకు టైం అయితే దొరికింది మెయిన్గా. టైం దొరికింది కానీ మీకు టైం ఫ్రీడమ్ తో పాటుగా బాస్ ఫ్రీడమ్ కూడా వచ్చింది. అవును సార్, అవును సార్, గుర్తు రాలేదు నాకు. ఫస్ట్ సార్ నాకు టైం ఏంటి ఒక పక్కకి వెళ్తే సార్, ముందు నాకు బాస్ ఫ్రీడమ్ వచ్చింది సార్. నాకు ఎందుకంటే ఏదన్నా పని చేస్తే నేను ఎంతైనా పని చేస్తాను సార్. మ్మ్. కానీ నాకేంటంటే ఆ పనిలో ఈ బాస్ అనేది అంటే ఒత్తిడి అనేది ఉండకుండా ఫ్రీగా అనమాట. అంటే ఒక పనిని దాన్ని ఏమంటారు సార్, ఎంజాయ్ చేస్తూ పని చేయాలని నేను ఒక దగ్గర చదివాను సార్. మనం అవును చేసే సార్. పనుల్లో మనం సంతోషపడుతూ హ్యాపీగా పని చేయాలి. ఎస్ సార్. అలాంటప్పుడు ఏంటంటే చేయాల్సిన దాని మీద కొంచెం ఎక్కువ చేస్తాం. ప్లస్ ఎస్ అది ఎంత కష్టమైనా మనకు కష్టం అనిపించదు. ఎస్ సార్. అది మాత్రం అసలు 100% అసలు. అంటే మీరు అడిగిన దానికి నాకు గుర్తు రాలేదు కానీ నాకు ఫస్ట్ ఇది పోయింది సార్. అంటే అసలు దాని కంఫర్ట్ జోన్ నుంచి పక్కకు వచ్చాను సార్. ఎస్ సార్. ఎస్ సార్. కంఫర్ట్ జోన్ నుంచి పక్కకు వచ్చాను. అవును ఎంత సార్. అవును. దూరంగా అంటే వెళ్ళగలిగే అంత నాకైతే మాత్రం శక్తి వచ్చింది. నేను వెళ్ళగలుగుతాను అంతే ఇంకా. సార్ మన టీం పేరే విఎఫ్3 సార్. అందులో ఒకటి టైం ఫ్రీడమ్, బాస్ ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, ఈ మూడే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుందండి. అవునవును సార్. ఆ మూడు సాధించుకోవడానికి మన టీం పేరుని పెట్టింది కూడా విఎఫ్3 అని పెట్టింది కూడా అందుకే. అవునవును సార్. సో అందులో 2 వచ్చినాయి. ఇంకా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి. అది కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వస్తుంది. ఇప్పుడు వస్తుంది సార్, వస్తుంది. మీ దగ్గర విద్య ఉంది. ఆ విద్యని మీరు చూపించుకోగలిగితే అంటే ఇంక ఇక్కడి నుంచి మీరు ఎలా ఉండాలంటే ఇప్పుడు దాకా మీరు ఏంటంటే నేర్చుకున్నారు, అవును సార్. ఇప్పుడు నేర్పించాలి సార్. మీరు అందరికీ నేర్పించగలగాలి. నిలబడ్డారు, కనబడ్డారు, ఇంక ఇక్కడి నుంచి వినపడాలి. 100% సార్. నిలబడ్డారు, కనబడ్డారు, కానీ ఇక్కడి నుంచి నిలబడటం కనపడటం కాదు, వినపడాలి. రవికుమార్ అనే పేరు వెస్టేలో వినపడేటట్టుగా రావాలి. అంటే ఓకే సార్. మన టీంతోనే కాదు, ప్రతి ఒక్క లీడర్ తో మీరు మెర్జ్ అవ్వాలి. ప్రతి ఒక్క లీడర్ దగ్గర రవికుమార్ సార్ అనే పేరు రావాలి. ప్రతి ఒక్క లీడర్ కి కూడా మీకు తెలియాలి, హైలైట్ అవ్వాలి. ఓకే. అంటే వినపడటానికి రెడీ అంటే మీతో ఒక ప్లాన్ చెప్పించుకోగలగాలి. మీతో అని మీ టీం ముందు మీరు హైలైట్ అవ్వగలగాలి వేరే టీంలో. ఓకే. అవునా కదా? ఇప్పుడు మీకు కొత్త టీం వస్తుంది సార్, మీరు హైలైట్ అయినప్పుడే కదా వాళ్ళకి మీ వాల్యూ తెలిసేది. అవును సార్. అది అవ్వాలంటే మీరు వినపడాలి కదా అందరిలో కూడా. ఇప్పుడు రవికుమార్ సార్ టీం అని అర్థం కావాలి కదా అందరికి. అవును. అర్థమవుతుంది సార్. ఓకే సార్, అర్థమవుతుంది సార్. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే నేర్చుకునేది నేర్పించాలి సార్. అంటే వినపడాలి అందరికి. వినపడాలి కంపల్సరీ. నిలబడ్డారు మీరు, వెస్టేరా నిలబడ్డారు, కనపడ్డారు, వినపడాలి సార్. ఇంకెక్కడి నుంచి ఎక్కువగా వినపడాలి. రవికుమార్ అనే పేరు వినపడాలి ఎక్కువగా. ఇక్కడ నుంచి మీరు చేసే ప్రతి ఎఫర్ట్ మీరు కంపల్సరీగా హైలైట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ నుంచి ప్రతిదీ ఫోటో తీసుకోవటం, డెమోస్, హోమ్ మీటింగ్స్, ప్లాన్స్ అన్ని ప్రతిదీ మీరు హైలైట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి మీరు నాలెడ్జ్ అవ్వాలి. ఇక్కడ నుంచి కొత్తగా ఉండాలి. మీ జర్నీ అనేది కొత్తగా ఉండాలి ఇక్కడ నుంచి. ఓకే. సో థ్యాంక్ యూ రవి సార్, మంచి డెసిషన్ తీసుకున్నారు. కంపల్సరీగా మా సపోర్ట్ 100% ఉంటుంది. మోహన్ రావు సార్ సపోర్ట్ కూడా ఉంటుంది. మీకు ఎనీ డౌట్ డైరెక్ట్ గా మోహన్ రావు సార్కి మీకు కాల్ చేసి కూడా మాట్లాడేంత ఫ్రీడమ్ మీకు ఉంది. కాబట్టి మీరు స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకున్నారు కాబట్టి 100% మా సపోర్ట్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందులో డౌటే లేదు. మా గురించి మీకు చెప్పాల్సింది ఏమో చెప్పండి ఇంకా బాగా. ఓకే ఓకే సార్. సో రవి సార్ లాగా మీరందరూ కూడా ఫ్రీ అయిపోతే కనుక ఇంకా ఫాస్ట్ గా మన ఫ్యామిలీస్ కి మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వడానికి రెడీ అవ్వచ్చు.
సో మీరు ఇప్పుడున్న ఈ ప్లాన్ ప్రకారం మనకి చాలా చాలా ఇంపార్టెంట్ గా పెట్టాల్సింది టైం. ఈ ప్లాన్ లో టైం పెట్టకపోతే నేను చెప్పే వారానికి 1 lakh అది అనేది పాసిబుల్ అవ్వదు. మరి ఎలా బ్యాలెన్స్ చేస్తారు మిగతా వాళ్ళు చెప్పండి. చేస్తాం సార్, చేస్తుంటే దాని మీకు అంతలో నెలకి అదే వచ్చే వస్తుంది. 10,000 15,000 కావాలా, 20,000 30,000 కావాలా, ఒక లాంగ్ టర్మ్ పీరియడ్ నెక్స్ట్ ఒక 3 to 6 months లో 1 lakh కొట్టడం కావాలా? 3 1 months lakh అదే కొట్టడమే కావాలి సార్. 1 lakh కావాలి సార్. మరి మీరు ఎంత టైం పెట్టగలుగుతారు, ఎవరికి ఫుల్ టైం సపోర్ట్ పెట్టగలుగుతాం. చేయగలుగుతారు అనేది క్లారిటీ ఉండాలి. ప్రతి 2 రోజులకు ఒకసారి జూమ్ ప్లాన్ చేస్తున్నాం ఇక్కడ నుంచి. సరే ఎందుకంటే సార్, మోహన్ ఓకే సార్ సార్. చెప్పారు ఇది ఇంతకు ముందు లాగా చేసేది కాదు. ఇక్కడ నుంచి ప్రతి 2 days కి రివ్యూ చేయాలి, ప్రతి 2 days కి మనకి అప్డేషన్ ఉండాలి, ప్రతి 2 days కి మనకు రిజల్ట్ రావాలి. ఎస్ సార్. పని చేసే వాళ్ళతో మీరు కలుపుకుని వెళ్ళండి. క్లియర్ కట్ గా నాకు మోహన్ సార్ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్. ఎందుకంటే ప్లాన్ అటువంటి ప్లాను ఎస్ సార్, ఎస్ సార్. నెలలో 4 రోజులు చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ ప్లాన్ పనికిరాదు. పాత 9 రకాల ఆదాయాలు చేసుకుంటూ ఉండండి. కానీ ఈ ప్లాన్కి అయితే మాత్రం ఇప్పుడు నేను చెప్పబోయే ప్లాన్ మాత్రం 100% మీరు 100% ఎఫర్ట్ వేయాల్సిందే, ఇంకా అంతే. ఎస్ సార్. సో కుర్మయ్య గారు, మరి మీరు పరిస్థితి ఏంటి? మరి మీరు నెల రోజులకు 1 lakh అడిగితే కంపెనీ వారానికే 90,000 ఇచ్చిందండి. సార్ మీరు నెలకి 1 lakh అడిగారు, కానీ కంపెనీ వారానికే 1 lakh ఇస్తానంటుంది. నేను అడిగినందుకే చెందాము సార్ కంపెనీ. మరి ఇప్పుడు మీ ఎఫర్ట్స్ ఎట్లా ఉండాలో చెప్పండి. ఇప్పుడు మీరు ఎఫర్ట్స్ ఎట్లా ఉండాలో చెప్పండి. బాగుంది సార్, నాకు నచ్చింది సార్ కంపెనీ. అంటే సిస్టమ్ మార్చినందుకు నాకు కూడా చాలా బాగుంది. ఉమ్. కాకపోతే నేను కూడా అదే ఇంతకుముందు చెప్పినా కదా సార్, నాకు 1 lakh కావాలని. అవునవునవును అదే సిస్టమ్ నాకు కావాలి సార్. సార్, ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, కంపెనీలో 2 రకాలుగా ఉంటుంది ఇప్పుడు బిజినెస్. ఇంతకుముందు రీపర్చేజ్ మీదే మనకి ఇన్కమ్ వచ్చేది, అవునా కదా? అవును సార్. రీపర్చేజ్ మీదే మనకు 9 రకాల ఆదాయాలు వచ్చాయి. ఏది బ్రాంజ్ అయినా, సిల్వర్ అయినా, గోల్డ్ అయినా మనకు రీపర్చేజ్ జరిగితేనే ఇన్కమ్ వచ్చేది. అవును సార్. అయితే ఇప్పుడు ఆ రీపర్చేజ్ తో పాటుగా ఇది యాడ్ ఆన్ ఇన్సెంటివ్. ఇన్సెంటివ్ అంటే ఇన్సెంటివ్ ఎవరికి ఇస్తారు చెప్పండి? మామూలుగా పనిచేసేవాడికి ఇస్తారా, ఎక్స్ట్రాడినరీగా పనిచేసేవాడికి ఇస్తారా ఇన్సెంటివ్ అనేది? ఎక్స్ట్రా పని చేసే వాళ్ళకి సార్. అంతే కదా. మామూలుగా పనిచేసే వాళ్ళ కోసం 9 రకాల ఆదాయాలు ఉన్నాయి. మనం అసలు ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మనం చేసుకుంటా పోతా ఉంటే 9 రకాల ఆదాయాలు కూడా వాటితో పాటు వచ్చేస్తాయి. అవును సార్. సో ఆ 9 రకాల ఆదాయాలు కాకుండా ఇప్పుడు మీకు చూపిస్తాను, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేయండి. మధ్యలేటి గారు, మరి మీ పరిస్థితి ఏంటి మరి? సార్ మరి మీ పరిస్థితి ఏంటి? హలో సార్. అదే మీ పరిస్థితి ఏంటి అంటున్నా. మరి మీ దగ్గర టైం ఉందా లేదా, ఎట్లా మరి? హలో సార్, వాయిస్ కట్ అవుతుంది సార్. సార్, నా వాయిస్ హలో మిగతా వాళ్ళకి క్లారిటీగా ఉందా లేదా, కట్ అవుతుందా? సార్, నేను ప్లాన్ ఉంది సార్. టైం పెడతా సార్, పక్క కంపల్సరీ టైం పెడతా. అది ప్లాన్ చెప్పండి సార్. ఎట్లా ప్లాన్ అర్థం కాలేదు, కొంచెం ప్లాన్ చెప్తే. మరి అర్థం కాలేనప్పుడు అందరూ కలిపి పెడతా ఇప్పుడు సార్, పక్క టైం పెడతా. ఎందుకని ఎవరు రెస్పాండ్ అవ్వకుండా, మేము ఇనిషియల్ తీసుకోవడం తప్పితే మీ దగ్గర నుంచి మాకు ఇనిషియల్ రావట్లేదు అసలు. అందుకే కదా ప్రాబ్లం. సో తెలిసిందే కదా అందరికీ కూడా, ఈ 2వ తారీఖు నుంచి దీన్ని ఒక 6 months ట్రయల్ పీరియడ్ కింద కంపెనీ స్టార్ట్ చేసింది. ఈ 6 months లో మిరాకిల్స్ జరుగుతాయి. దాన్ని బట్టే దీన్ని ఎలా ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేది కంపెనీ డిసైడ్ చేస్తుంది. సో ఫాస్ట్ గా, అంటే జెన్జీ అనే ఇప్పుడు కొత్తగా జనరేషన్ ఏదైతే ఉందో జెన్జీ అంటున్నారు కదా, ఆ జెన్జీకి ఏంటంటే ఇమీడియట్ ఇన్కమ్స్ కావాలి, లాంగ్ టర్మ్ గురించి వాళ్ళు ఆలోచించరు. కాబట్టి వచ్చే జెన్జీ కోసం ఇమీడియట్ గా ఇన్కమ్ కావాలి. కాబట్టి దాని గురించి కంపెనీ జస్ట్ ఒక చిన్న ఇన్సెంటివ్ ఒక చిన్న యాక్షన్ చేసింది. అదే మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్.
ఎంసీఐ అంటారు దీన్ని, ఎంసీఐ. చాలా బ్యాలెన్స్డ్ వస్తుంది. దీనివల్ల మీకు ఏంటంటే టీం టీం అనేది వస్తుంది, కొత్త టీం వస్తుంది. దాంతోపాటు రీపర్చేజ్ పెరుగుతాయి. రీపర్చేజ్ అంటే మన కన్స్టిట్యున్సీలో ఉండేటువంటి వాళ్ళు పెరుగుతారు. లేదంటే వాళ్ళు ఎంతైతే కొనుక్కోవాలో ఈ ప్లాన్ కోసం కనీసం అది కొనుక్కున్నా కానీ మనకు గ్రోత్ వస్తుంది. ఐడియల్ జీరోలో ఉండకుండా రీపర్చేజ్ జరుగుతుంది, 100% రీపర్చేజ్ వస్తుంది. ఈ ఇన్సెంటివ్ ప్లాన్ కనుక మనం అర్థం చేయించగలిగి మనం వాళ్ళ కనుక కొంచెం ఒక్క ఒక్క 2 ఇన్కమ్స్ అంతే, ఎక్కువ వద్దు, ఒక 1 మంత్ లేదా 2 మంత్స్ ఇన్కమ్స్ కనుక కరెక్ట్గా మనం ఇప్పించగలిగామంటే ఒక ఇద్దరికి చాలు. ఇంకా అక్కడి నుంచి మిరాకిల్స్ జరుగుతాయి ఇక్కడ. సో మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ అనేది ఏంటంటే కొత్తగా డిస్ట్రిబ్యూటర్ కూడా చెప్తున్నా కదా, అప్ టు 90,000 పర్ వీక్, అంటే నెలకి 3,60,000 వస్తుంది. సార్ ఆ పైన వచ్చేది రాదా అంటే, ఆ పైన వచ్చేది ఏదైతే కట్ ఆఫ్ ఉందో అది మీకు 3% పూల్లో కన్వర్ట్ చేసి 9 రకాల ఆదాయాలు కాకుండా 10వ రకం ఆదాయంగా ఇవ్వడానికి రెడీ అవుతుంది కంపెనీ. ఆ 3% పూలు ఈ మంతే వస్తుందా లేదంటే నెక్స్ట్ మంత్ నుంచి వస్తుందో తెలియదు. కంపల్సరీ ఇది ఎవరికైతే పీరియడ్ దాటిపోద్దో, అంటే ఎవ్రీ మంత్ ఈ 3,60,000 అనేది ఈ మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ ద్వారా తీసుకోవడం దాటిపోతారో వాళ్ళందరూ కూడా 3% పూల్ వెళ్ళిపోతారు. సపరేట్ గ్రూప్ అన్నమాట. అంటే ఎంత ఫాస్ట్ గా చేసుకుని దీన్ని కంప్లీట్ చేసుకుంటే అందులో ఎక్స్ట్రాగా మళ్ళా 3% పెరిగింది. సో అంత పెద్ద ఇన్కమ్ క్రియేట్ అవబోతున్నాయి. కంపల్సరీగా చెక్కులు అందరికీ కూడా మినిమం 30 to 40% నెక్స్ట్ 2 to 3 months లో పెరగబోతున్నాయి. సో కండిషన్ వచ్చేసేసి సింపుల్ కండిషన్స్. మెయిన్ రాము గారు, మీ దగ్గర ఉన్న నాకు ప్రాబ్లం ఏంటంటే మీకు ఏం చెప్పినా మర్చిపోతున్నాను అంటున్నారు. అవును సార్. రవి సార్, సార్ సార్ ఒక పిల్లవాడు స్కూల్లో మర్చిపోతున్నాను పాఠం నేను చెప్తున్నా, మీరు చెప్తున్నా నేను మర్చిపోతున్నాను అంటే దానికి సొల్యూషన్ ఏం చెప్తారు సార్ మీరు? దాన్ని మళ్ళీ మళ్ళీ నేర్చుకోమంటాను, ఎస్ సార్. మళ్ళీ మళ్ళీ అడగమంటాను, లేదంటే మళ్ళీ మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేయాలి. లేదు అంటే బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే చెప్పిన ప్రతిదాన్ని నోట్ చేసుకోవాలి. పాయింట్ ఎస్ సార్, కరెక్ట్. పాయింట్స్ నోట్ చేసుకుంటేనే మీకు గుర్తు లేదనకుండా ఆ బుక్ తిరిగేసుకున్నప్పుడల్లా మీకు గుర్తు వస్తాయి. పిల్లల్ని అందుకే నోట్ బుక్ రాసుకోమనేది, ఎందుకంటే చెప్పిన పాఠం ఆ టైం తర్వాత మర్చిపోతారు కాబట్టి మళ్ళీ రివిజన్ చేసుకోవడం కోసమే రాసుకోమంటారు. రవి సార్ అంతేనా? సార్ కరెక్ట్ చెప్పారు. ఓకే సార్, ఒక్క నిమిషం ఉన్నాను సార్, బుక్ తీసుకుంటాను. అర్థమైంది. చెప్పండి సార్. ఫస్ట్ ఏంటంటే మీరు రాసుకోవాల్సింది ఏంటంటే ఈ ఈ బిజినెస్ లో ఇప్పటి నుంచి 2 కేటగిరీలుగా పీపుల్ డివైడ్ చేసుకోండి. ఒకళ్ళు ఏంటంటే మే 31 ముందు జాయిన్ అయిన బ్యాచ్, జూన్ 2 నుంచి కొత్తగా జాయిన్ అవుతున్న బ్యాచ్, 2 బ్యాచెస్ ఉంటాయి ఇక్కడ. అర్థం కాకపోతే వెంటనే నాకు అర్థం కాలేదు ఆ పాయింట్ అని అడగండి, ఎందుకంటే అర్థం కాకపోతే మళ్ళీ మీకు అది మీరు టచ్ చేయకపోతే ఇబ్బంది అయిపోద్ది మళ్ళీ మీకు ఇక్కడ. అవునవును సార్. 2 రకాల కేటగిరీగా డిస్ట్రిబ్యూటర్స్ డివైడ్ చేసుకోండి. మే 31 ముందు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి సపరేట్, జూన్ 2 నుంచి ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి సపరేట్, 2 కేటగిరీలు వస్తాయి. ఓకేనా? కొత్తగా న్యూ డిస్ట్రిబ్యూటర్ జాయిన్ అయితే అతని చేత 100% 300 పీవీలోకి తీసుకురావాలి. అంటే ఏంటి 300 పీవీలోకి తీసుకురావడం అంటే ఏంటి చెప్పండి? అంటే 300 పీవీలోకి తీసుకురావాలి సార్. 300 పీవీ అంటే 300 పాయింట్లు వాళ్ళతో చేయించాలి. అంటే ఏంటి దాని అర్థం? ఫాస్ట్ స్టార్ట్ ఎయిడ్ చేయడం కదా సార్? 100% అదే. ఎస్, 100% ఫాస్ట్ 8% అనేది కంప్లీట్ చేయాలి వాళ్ళు. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా.
కురమయ్య గారు, సార్ ఇప్పుడు మీ కింద బోటంలో మీకు పవర్ లెగ్ ఏది? వసంతమ్మ సార్ గారే. పవర్ లేక నాకు వసంతమే మేడం సార్. వసంతమ్మ గారి కింద కింద ఎవరున్నారు చెప్పండి? కింద అంటే రామ్ చరణ్ ఉన్నాడు, కుర్మయ్య కింద ఉన్నాడు, కిందండి, తర్వాత శాంతం కింద ఎవరున్నారు? కింద లాస్ట్ కంటే లలిత ఉంది సార్. ఓకే, లలిత గారు ఇప్పుడు అందరికంటే బోటంలో 5% లో ఉన్నారు. అవును సార్. ఇప్పుడు మనం ఒక జాయినింగ్ ప్లాన్ చేసి లలిత గారి దగ్గర కనుక ఈ 300 పివి తీసుకురాగలిగితే, లలిత గారి దగ్గర కాదు, ఓకే ఆమె సార్. కింద, అవును సార్, అవును సార్, అర్థమైంది సార్. ఆమె కింద ఒక జాయినింగ్ ప్లాన్ చేసి ఆమెకి ఈ మంత్ లో ఆ 300 పివి కనుక ఆమెతో ప్లాన్ చేయగలిగితే, ఇది మల్టిపుల్ ఇన్వాయిస్లు చేసుకోవచ్చు, లేదంటే రెండు రెండు ఇన్వాయిస్లు చేసుకోవచ్చు, 10 ఇన్వాయిస్ల కింద కూడా మీరు 300 పివి కంప్లీట్ చేయొచ్చు. ఓకే సార్. ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. కొత్త వాళ్ళకి ఈ 300 పివి ఒకేసారైనా చేసుకోవచ్చు, 10 ఇన్వాయిస్లకైనా చేసుకోవచ్చు. ఓకే సార్, అర్థమైంది. 300 పివి కంప్లీట్ అయితే వాళ్ళు మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ వస్తారు. అర్థమైంది సార్, అర్థమైంది. ఆ కొత్త డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ అర్హత సాధిస్తారు. సరే, ఎవరైనా డౌట్ ఉంది ఇక్కడ? అర్థమైందా? సార్ అర్థమైందా ఈ పాయింట్? మళ్ళీ చెప్పండి సార్, అర్థం కాలే, కొంచెం మళ్ళీ చెప్పండి. సార్, కురమయ్య డౌన్ లో లలిత గారు ఉన్నారు. లలిత గారి కింద ఒక జాయినింగ్ ప్లాన్ చేసి ఆమె దగ్గర వర్క్ చేసి 300 పివి తీసుకురావాలి. ఓకే సార్. ఓకే ఓకే సార్. అది ఒక ఇన్వాయిస్ కూడా కాదు, మీ ఇష్టం. ఒకే ఇన్వాయిస్ కో ఒకేసారి 300 పివి పర్చేజ్ చేయించినా ఓకే, లేదు 10 ఇన్వాయిస్లతో చేయించినా ఓకే. నెల మొత్తం 100% ఆ జాయినింగ్ 300 పివితో ఉండాలి. నెల మొత్తం. నేను ఆ బోటం లో ఎందుకు తీసుకున్నానో తర్వాత చెప్తా, అక్కడ లలిత దగ్గర ఎందుకు తీసుకున్నానో తర్వాత చెప్తా. ఓకే 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 సార్, అర్థమైంది. బోటం లో ఎవరైతే డెప్త్ లాస్ట్ లో ఉన్నారో 5% ఉన్నారో వాళ్ళ కింద ఇప్పుడు 300 పివి కొత్త జాయినింగ్ రావటం వల్ల ఆ 300 పివి యొక్క వాల్యూ ప్రతి ఒక్కళ్ళకి అప్లికేబుల్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు అంటే లలితకి అవుతుంది, కాసమ్మకి అవుతుంది, సైదమ్మకి అవుతుంది, వసంతమ్మకి అవుతుంది, కురమయ్య గారికి అవుతుంది. కురమయ్య గారి నుంచి మళ్ళా రాముకి అవుతుంది, రాము నుంచి మళ్ళా మధ్యలో ఎవరున్నా అవుతుంది, మళ్ళా రాము పైన నరసింహ ఉంటే నరసింహకి రాముకి మధ్యలో ఉన్న ఎవరికైనా అవుతుంది, మళ్ళా నరసింహకి కృష్ణమూర్తికి మధ్యలో ఎవరున్నా అందరికి అవుతుంది, కృష్ణమూర్తికి మళ్ళా మద్దిలేటి గారికి అవుతుంది, మద్దిలేటి గారికి మళ్ళా రవిసార్కి మధ్యలో ఎవరున్నా అవుతుంది, మళ్ళా రవిసార్తో పాటు మాకు రవిసార్కి మధ్యలో ఎవరికున్నా అవుతుంది, మళ్ళా నా నుంచి మధ్యలో ఎవరికున్నా అవుతుంది, మోహన్ రావు సార్ దాకా వెళ్తుంది ఆ 300 పివి. అర్థమవుతుందా అందరికి? అర్థమైంది సార్. ఇప్పుడు మనకి ఇన్కమ్ రావాలంటే సింపుల్, ఏమి పెద్దగా దీని మీద పడిపో అవసరంలా. అక్కడ 300 పివి వచ్చింది కాబట్టి నెక్స్ట్ స్టెప్ లలిత దగ్గర చేసుకుంటే లలితకు వస్తుంది ఎక్స్ట్రాగా 900 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. లలిత రెండో లెక్క చేసుకుని 300 పివి లలిత కూడా చేసుకోగలిగితే లలితకు రిఫరల్ బోనస్ 900 వస్తుంది. అంటే సపరేట్ లెగ్ వేసుకోవాలి సార్, మళ్ళీ సెకండ్ లెగ్ సార్ రెండో లెగ్ వేసుకోవాలి తను. ఇక్కడ ఎవరైతే రెండో లెగ్ వేసుకుని రెండో లెగ్ లో కూడా ఆ 300 పివి అంటే లలిత టు అప్ టు మోహన్ రావు సార్, ఎవ్వరు రెండో లెగ్ వేసుకుని 300 పివి చేసినా వాళ్ళందరికీ 900 రూపీస్ వస్తుంది. దీని వల్ల పాత టీం కూడా యాక్టివ్ అవుతుంది. అయితే పక్క కింద గోటంలో కింద ఐడి వేసి అక్కడ 300 పివి చేపిస్తే ఇంత దూరం వెళ్తుంది. అందరికి 300 పివి ఒక పేరు అవుతుంది. దాని పక్కన ఎవరైతే సైడ్ వాలం చేసుకుంటారో వాళ్ళకి మాత్రం
ఆ ఎక్స్ట్రా 900 రూపీస్ ఎక్స్ట్రాగా ఆ మంత్ ఎక్స్ట్రా చెక్ లో యాడ్ అయి వస్తుంది. ఒక్కసారి ఇప్పుడు ఆలోచించండి, ఆ 900 కోసం ఆ లలిత దగ్గర, రామ్ చరణ్ దగ్గర, కాసమ్మ దగ్గర, సైదమ్మ దగ్గర, కురమయ్య గారి దగ్గర ఒక్కొక్క జాయినింగ్ వచ్చింది అనుకోండి, 5గురు దగ్గర ఒక్కొక్క జాయినింగ్ వచ్చి మళ్ళా 300 వస్తే డబల్ అవుతుంది సార్ అది. చూడండి అప్పుడు ఎన్ని పేర్స్ అవుతాయి. లలిత ఇప్పుడు దగ్గర ఒక పేరు, లలిత దగ్గర ఒక 300 పెరుగుతుంది, సైదమ్మ దగ్గర ఒక 300 దగ్గర 300 పెరుగుతుంది, పెరుగుతుంది. కాసమ్మ దగ్గర 300 పెరుగుతుంది, రామ్ చరణ్ దగ్గర 300 పెరుగుతుంది, వసంతమ్మ దగ్గర 300 పెరుగుతుంది. అంటే చూడండి 1500 పివి పెరుగుతుంది ఒక చోటే. సార్. ఎస్ సార్, ఎస్ సార్. మ్యాజిక్ ఒక్క లెక్కలోనే 1500 వస్తుంది అక్కడికి. మరి కురమయ్య గారు ఉన్న మిగతా లెక్కలు ఎక్కువ వస్తుంది. ఇలా చేస్తే కురమయ్య గారు ఈ 1500కి ఇంకొక 1500 సైడ్ లెక్కల మీద తెచ్చుకోగలిగితే 3000 మ్యాచింగ్ అవుతుంది. 1500 ఎన్ని పేర్లు? 3000 అవుతుంది. అవును. 5 పేర్లు ఇన్కమ్ వస్తుంది. అంటే 5 9 4500 ఓన్లీ దీని మీద వస్తుంది. అవును. ప్లస్ 3000 అవ్వటం వల్ల ఆయన బ్రాంజ్ కంప్లీట్ అవుతుంది, విత్ టీవీతో కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అవును. ఈజీగా అక్కడ 3000 పీవీకి బ్రాంజ్ విత్ టీవీ అంటే 10,000 ఇన్కమ్ వస్తుంది. ఇది ఒక 4500 పైనే ఉంటది, 10,000 పైనే ఉంటది. ప్లస్ ఇది ఎక్స్ట్రాగా ఇంకొక 5000 ఇన్కమ్. కేవలం నేను చెప్పింది జస్ట్ సింపుల్ ఒక 5 పేర్స్కే. అంటే ఒక్కొక్క పైన ఉన్న ఒక్కొక్క లెగ్ నుంచి 300 300 300 300. కురమయ్య గారి దగ్గరికి 1500 ఒక లెక్కలో వస్తే కొత్త జాయినింగ్, మళ్ళీ రీపర్చేజ్ నేనేం కలపలా. ఇంకా రీపర్చేజ్ ఉంటాయిగా, వీళ్ళందరూ 100 పీవీ కాన్స్టిట్యూషన్ లో ఉంటారుగా, 60 పీవీ కాన్స్టిట్యూషన్ లో ఉన్నారుగా, అవి నేను కలపలేదుగా. మరి అది ఎక్స్ట్రా పీవీగా మరి. ఎక్స్ట్రా పీఎస్. మరి చూడండి ఒక లెగ్ లో కేవలం ఒక 5 పేర్లు వస్తేనే ఎంత పీవీ అవుతుందో ఆలోచించండి. ఇప్పుడు వీళ్ళ పైన సార్, ఇప్పుడు సైదమ్మ కాశమ్మ పైన వాళ్ళకి న్యూ జాయినింగ్ సార్ అక్కడ ఒక వాళ్ళు కూడా రెండో లెగ్, మూడో లెగ్, నాలుగో లెగ్ తో కలిపి వాళ్ళు కూడా 300 తెచ్చుకోవాలి. అప్పుడు వాళ్ళకి 900 వస్తుంది. లేదు వాళ్ళు ఇంకా పెంచుకుంటే వాళ్ళకి ఇంకా వస్తుంది. వాళ్ళు 600, అప్పుడు 600 వచ్చి 300 పేరు చేస్తే నెక్స్ట్ 1800 వస్తుంది. చూడండి ఫస్ట్ పేరు 900, సెకండ్ పేరుకి ఒక లెగ్గలో 600 వచ్చి ఇంకొక లెగ్గలో 300 వచ్చిన 1800 ఇస్తున్నారు. అంటే లైఫ్ లో ఒకసారి వస్తుంది, సెకండ్ మంత్ రాదు. ఈ ఆఫర్ మాత్రం ఒక్కసారి ఎవరికైనా వస్తుంది. ఒక లెక్కలో 600 వచ్చి ఇంకొక లెక్కలో 300 వస్తే 1800 ఇన్కమ్ మ్యాచ్ అవుతుంది. చూడండి కొత్త వాళ్ళకి ఇది ఒక్కసారి 1800 కొత్త వాళ్ళకి వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. పైన వాళ్ళందరికి లెవెల్స్ వస్తాయి, లెవెల్స్ మీద 9 రకాల ఆదాయాలు తీసుకోవచ్చు. విత్ ఇన్ 2 to 3 months లో ఎల్ఓబిల్ టచ్ అయిపోతాయి. ఖచ్చితంగా సార్. సూపర్ సార్, బాగుంది సార్ అది. ఒక్కసారి థింక్ చేసి చూడండి, ఒక్క 2 నెలలు మనసు పెట్టి చేయండి, మిరాకిల్స్ అనమాట. నేను ఇక్కడ మాట్లాడుతున్న కేవలం ఒక 5 పేర్లు ఒక సైడ్ నుంచి వస్తే. ఇప్పుడు కురమయ్య గారి దగ్గర 3000 పీవీ కొత్త పీవీ వచ్చి రాము గారు కనుక ఆ 3000 పేరు కనుక చేసుకుంటే ఆయనకి 10 పేర్లు అవుతాయి. ఏది 2 3 4 5 లెక్కల మీద ఆయన 3000 పీవీకి 3000 పీవీ మ్యాచ్ చేసుకుంటే ఆయనకి 6000 పీవీ న్యూ జాయినింగ్ ద్వారా వస్తే ఒక్కసారి థింక్ చేయండి, 10 పేర్లు అవుతుంది. 10 పేర్లు అంటే 9000 ఇన్కమ్ వస్తుంది. ఒక్క రాము దగ్గరికి వచ్చేప్పటికి కొత్త జాయినింగ్ మీద 9000 వస్తుంది. అవును సార్. చూడండి రాము దగ్గర కేవలం ఒక్క 5 పేర్లు కింద స్టార్ట్ అయితే 10 పేర్లు మ్యాచ్ అయిపోతే 6000 పీవీ. అంటే మధ్యలేటికి ఎల్ఓబి, నరసింహకి ఎల్ఓబి, కృష్ణమూర్తికి ఎల్ఓబి,
నేను ఇంకా రీపర్చేజ్ మాట్లాడలా. రీపర్చేజ్ చూసుకుంటే ఇంకా ఎక్కువ అయిపోద్ది పీవీ. ఇంకా అది 7,000, 8,000, 9,000, 10,000 కూడా అవుతుంది రీపర్చేజ్ లోకి వెళ్ళిపోతే. అవునవును సార్, ఎక్కువనే అవుతుంది. బాగుంది సార్, ప్లాన్ మంచిది సార్. ఈ లెక్క ఈ ప్లాన్ ప్రకారం అంటే మంచిది. నాకు మోహన్ రావు సార్ ఒకటే చెప్పారు, సార్ ఈ ప్లాన్ అర్థమైన వాడు ఎవడైనా దిగాడంటే వాడొక్కడే 100 పేర్లు పట్టుకొస్తాడు, అట్లాంటి వాళ్ళు మీ టీంలో తయారవుతారని చెప్పాడు ఆయన. అవును సార్. ఒక్కడే 100 పేర్లు పట్టుకొస్తాడు, మీకు తెలియకుండా వస్తుంది చూడండి. మీరే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు చేస్తున్నారో మీకు తెలియకుండా పొద్దు 2 నెలల్లో బిజినెస్ అని చెప్తున్నాడు ఆయన. అవునవును. నాకు ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ లెగ్, థర్డ్ లెగ్ లో ఆల్రెడీ 600 వచ్చేసి ఉంది నాకు న్యూ జాయినింగ్ మీద. అవును సార్. అంటే నాకు 2 పేర్స్ ఇన్కమ్ ఆల్రెడీ వచ్చేసింది ఇప్పటికి. అంటే 1800 నాకు ఈ కొత్త ఇన్కమ్ లో ఆల్రెడీ 1800 వచ్చేసినట్టే నాకు. ఒకవేళ మీరు మ్యాచింగ్ చేసుకోలేకపోయినా, ఇప్పుడు కుర్మయ్య గారి దగ్గరికి 3000 వచ్చింది, 3000 1500 వచ్చింది. ఆయన సైడ్ నుంచి మ్యాచింగ్ చేసుకోలేకపోయినా ఒక సైడ్ నుంచి ఒక 300, 600 మ్యాచింగ్ చేసుకున్నా 2 పేర్స్ ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ ఆ 900 నెక్స్ట్ మంత్ ఫార్వర్డ్ అవుతుంది. అవేమి జీరో అయిపోవట్లా, అర్థం చేసుకోండి. ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. మిగిలిపోయినది ఏమన్నా ఒకవేళ మ్యాచింగ్ అవ్వకుండా ఎంతో తక్కువలో మ్యాచ్ అయినా ఆ ఉన్న ఎక్స్ట్రా పీవీ నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అది మీకు యాప్ లో నెక్స్ట్ 14th to 15th డేట్ లో యాప్ లో అప్డేట్ వస్తుంది. అది మీరు చెక్ చేసుకోవచ్చు. వీక్ లో కొత్త పీవీ ఎక్కడ వచ్చింది, ఎంత వచ్చిందో కూడా క్లారిటీగా వస్తుందంట. ఏ లెగ్ లో వచ్చింది, ఏ లెగ్ పవర్ లెగ్ అవుతుంది. పవర్ లెగ్ కూడా మారిపోతాయి. ఇక్కడ నుంచి ఏది పవర్ లెగ్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. అర్థమవుతుందా? ఈ రోజున పవర్ లెగ్ వసంతమ్మది అని చెప్పి కురమయ్య గారు అనుకుంటున్నారు, కానీ ఈ ప్లాన్ అర్థమైన తర్వాత పరిగెత్తేవాడు ఎవడో తెలియదు. అవును సార్. అవును. పలానా అది పవర్ లెగ్ అని చెప్పుకోవడానికి ఉండదు. ఇంకొక జస్ట్ 2 to 3 months లో చెప్తున్నా కదా. సో ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే క్లారిఫై చేసుకోండి. పాత టీంను కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎవరి స్టామినా వాళ్ళది. నువ్వు ఒక జాయినింగ్ చేసుకో 300 పెట్టి, నీ కింద ఆల్రెడీ కొత్త పీవీ వచ్చింది, నువ్వు చేసుకోమంటే 900 వస్తాయంటే వాళ్ళు ట్రై చేస్తారు. ఖచ్చితంగా సార్ అదైతే. క్లియర్ సార్, అర్థమైంది. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నలుగురు ఉన్నారు, మీ నలుగురు ఓపెన్ గా చెప్పండి. ఇప్పుడు వరకు మీకు క్లారిటీగా ఉందా? ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడే చెప్పండి ఓపెన్ గా. ఏం లేదు సార్, లేదు ఓకే ఉంది, ఏ ఓకే సార్ సార్. నాకు ఇది క్లారిటీ. అర్థం కాలేదంటే ఇప్పుడే అడగేసేయండి, మొహమాటమే లేదు. ఏం ఏం లేదు, లేదు ఏం సార్, లేదు సార్. రెండోసారి ఫస్ట్ అర్థం కాలేదు సార్, రెండోసారి చెప్పినాక అర్థమైంది సార్. ఫస్ట్ అర్థం కాలేదు, మళ్ళీ రిపీట్ చేస్తాక అర్థమైంది సార్. ఓకే సార్. మంచిది సార్ ప్లాన్. సార్ 1 lakh ఇప్పుడు వరకు. ఎవరు వర్క్ చేసుకుంటే వాళ్ళకి ఇన్కమ్ సార్, సింపుల్ అంతే. అప్ లైన్ లేదు, డౌన్ లైన్ లేదు. ఈ నెక్స్ట్ 3 months లో ఎవరు వర్క్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం లెక్కలేనంత ఇన్కమ్ వస్తుంది. ఎస్ సార్. కంపెనీ చూడండి, ఒకవేళ మ్యాచ్ అవ్వకపోయినా దాన్ని నెక్స్ట్ మంత్ కి తీసుకెళ్తుంది. నెక్స్ట్ మంత్ అయినా 2వ లెక్క 3వ లెక్కలో పికప్ చేసుకుని మ్యాచ్ చేసుకున్న రెండో మంత్ లో అయినా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎస్. లైన్ ఏ 50 లైన్ B. ఒకవేళ కొత్త జాయినింగ్ లో 300 రాలేదనుకోండి, ఎంత వచ్చినా కొత్త జాయినింగ్ పీవీ మీకు కౌంట్ అవుతుంది సైడ్ లెగ్గుల్లో. కొత్త జాయినింగ్ 300 అని చెప్పాం కదా, కొంతమంది 300 చేయలేకపోవచ్చుగా, కొత్త జాయినింగ్ అయ్యి 100 చేయొచ్చుగా, 50 చేయొచ్చుగా, 200 అవును. చేయొచ్చుగా. అది కూడా కౌంట్ అవుతుంది కొత్త పీవీ కిందే. అవును. కొత్త కొత్త జాయినింగ్ అయిన వాళ్ళు 300 పీవీ చేస్తే వాళ్ళు ఎంసీ క్లబ్ లోకి వస్తారు అంతే. అర్థమైందా? మీకు అర్థం కాలేదా? అయింది 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 సార్. అయింది సార్. వాళ్ళది 300 పీవీ కంప్లీట్ అయినప్పుడు మాత్రమే వాళ్ళకి ఈ ఇన్సెంటివ్ ఎలిజిబిలిటీ వస్తుంది, లేదంటే వాళ్ళకి రాదు. అప్పుడు వాళ్ళకి 300 పీవీ వచ్చేంత వరకు కూడా వాళ్ళకి ఈ ఎంసీ అనేది యాక్టివ్ అవ్వదు. మన వాళ్ళకి డౌట్లు ఉంటాయి కదా సార్, కొత్త ఒక్కళ్ళు 300 పెట్టి కొంటారా? మనం సపోర్ట్ చేస్తే 100% 300 అవుతుంది. వాళ్ళు కూడా 2 జాయినింగ్స్ ప్లాన్ చేసుకుంటారు.
మనం సపోర్ట్ చేయకుండా నువ్వే చేసుకోమంటే అవ్వదు. వాళ్ళు కొనుక్కున్నంతే కొనుక్కుంటారు, 50 PV కొనుక్కుంటారు. అందుకే టైం పెట్టి ఎఫర్ట్ పెట్టి కష్టపడిన వాడికి చెక్ అంటే క్లారిటీ అదే. మనం వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేసుకుని ఆ 300 PV వచ్చేట్టుగా సెట్ చేసుకుంటే ఎక్కువ బెనిఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది పేల్స్. అవును. 100 PV ఇంట్లో వాడుకోమనండి, 200 PV కస్టమర్స్ క్రియేట్ చేయించండి. పైగా ఇప్పుడు వచ్చే సీజన్ అగ్రికల్చర్ సీజన్. అవును. సో ఏదైనా డౌట్ ఉంటే ఇట్లా క్లారిఫై చేసుకోండి, ఏ డౌట్ అయినా క్లారిఫై చేసుకోండి క్లియర్ గా. కురమయ్య గారు, సార్ ఏమైనా డౌట్స్? సార్ నాకేం ఏం డౌట్ లేవు సార్. ఏం డౌట్ లేదా? ఏం లేదు సార్. చేస్తే వస్తాయి అంటారా? నిన్న అది రికార్డింగ్ పెట్టారు కదా సార్, దాన్ని విన్నా సార్, 4-5 సార్లు విన్నా. ఉమ్, ఉమ్, ఉమ్. దాన్ని బట్టి కొంచెం నాకు అర్థమైంది. నేను కూడా ఈ రోజు ఒకరికి చెప్పిన అదే విధంగా. ఉమ్, ఉమ్. కాబట్టి నేను కొంచెం అర్థం చేసుకొని ఉన్నా సార్, ప్రిపేర్గానే ఉన్నా. ఓకే. మీరు ఎంత ఎర్లీగా లెగ్స్ పెంచుకుని కొత్త పేర్స్ పెంచుకోగలిగితే మీకు అంత ఎర్లీగా ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంటుంది అంతే. ఓకే సార్. మధిరెడ్డి గారు మీకు? సార్ ఓకే, అర్థమైంది సార్. ఈ రోజు విన్నా సార్, నిన్న రికార్డ్ విన్నది, నిన్న కొంచెం వేరే పని నుండి వినలేదు. ఈ రోజు విన్నా, సార్కు ఫోన్ చేసిన ఇట్లా సంగతి అని. సరే ఓకే సార్ అంటే ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ అర్థం కాలేదు, ఇప్పుడు సెకండ్ స్టెప్ లో చెప్పినప్పుడు అర్థమైంది సార్. ఓకే సార్, పక్కా టైం పెడితేనే కింద బాటమ్ లో వర్క్ చేయండి, వెళ్ళి కింద బాటమ్ లో వర్క్ చేయండి, కొత్త జాయినింగ్స్ బాటమ్ లో తీసుకురండి, మధ్యలో వాళ్ళని యాక్టివ్ చేసుకోండి. దాంతో జస్ట్ 1 month బాటమ్ లో వర్క్ చేయండి, కొత్త టీం వచ్చేంతకు బాటమ్ లో వర్క్ చేయండి. సరే సార్, ఓకే సార్, చేస్తాను సార్, అట్లే పక్కా ఎట్లా చేస్తాను. ఇదే ప్లాను మీ టీంలో యాక్టివ్ గా ఎవరికి చెప్పాలో మీరే డిసైడ్ అవ్వండి, వాళ్ళతో మళ్ళీ ఇలా జూమ్ చేద్దాం. సరే సార్, ఓకే. కానీ సార్ ఇప్పటి నుంచి జూమ్ కంటిన్యూ ఉండదు సార్, జూమ్ రోజు తప్ప కంటిన్యూ ఉండదు జూమ్. వేరే టీం వాళ్ళు జూమ్ చేస్తున్నారు కాబట్టి మీరు జూమ్ చేస్తారు లేదని అడుగుతున్నారు. సార్ జూమ్ చేయమని ఎవరు అన్నాం సార్? జూమ్ అడగట్లేదనే కదా చెప్తుంది. మీరు అడగండి. ఇప్పుడు నాకు వేరే లెగ్ లో జరుగుతుంది ఆల్రెడీ, అవును సార్, నాకు మేము వేరే మేము లెగ్స్ లో నాకు అడగట్లేదు ఆల్రెడీ సార్, జరుగుతుంది జూము. మేమే అడగలేదు సార్, మేమే పనులైన వాళ్ళు అడగట్లేదు కాబట్టి మా మిస్టేక్ వల్ల మాకు వేరే వెళ్ళిపోతుంది సార్ కొంచెం. నాకు చెన్నై టీం ఆల్రెడీ నాకు చెప్పింది అదే. నాకు 2 లెగ్లో ఆల్రెడీ 600 కొత్త జాయినింగ్ వచ్చేసినాయి ఆల్రెడీ. నాకు జస్ట్ 3 days 2 pairs కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ నాది. మీకు ఓకే ఎవ్వరూ ఓకే కూడా కనీసం అడగల. నేను అదే రవి సార్తో మొత్తుకుంటుంది. 10 రోజులు అయిపోతుంది సార్, మన వాళ్ళకి ఏం అర్థమైంది ఏం అర్థం కావట్లేదు అంటే నేను ఇంక జూమ్ ప్లాన్ చేశాను ఈరోజు. ఓకే ఓకే. సో మనకి అక్కడ ఇష్యూస్ వచ్చినాయి కాబట్టి సో ఓకే, మీ మైండ్ త్వరగా వెళ్ళలేదు అంతే, అందుకంటే ఏం లేదు. 6th నుంచి అయితే యాక్టివ్ గా వెళ్ళిపోతుంది, చాలా ప్లాన్డ్ గా ఉంది. మీ స్టోర్కి వెళ్ళి చూడండి, ప్రతి ఒక్కళ్ళు 300 PVతో బిల్డింగ్స్ ఉంటున్నాయి, లేదా 150 PVతో బిల్డింగ్స్ ఉంటున్నాయి. అవును సార్, అర్థమైన వాళ్ళు మాత్రం ఈజీగా చేస్తున్నాం సార్. మేము చెప్తున్నాం సార్, ఇట్లా 150 చేయాలన్నా 150 చేయాలన్నా 150 సార్ కాదు వాళ్ళని మేడం. 300 PV ఇంట్లో 100 PV ఇంట్లో వాడుకోమనండి, 200 PV నెక్స్ట్ 2 months మూవ్ చేసుకోమనండి. సింపుల్, ఒకటే అదే మాట. నెక్స్ట్ కస్టమర్ 2 నుంచి months నెక్స్ట్ 2 months కస్టమర్ మూవ్ తెచ్చుకోండి మేడం. చేసుకోమనండి. మెయిన్ కస్టమర్ బిల్లు కస్టమర్ ద్వారా తెచ్చుకోండి అని చెప్తున్నా సార్. అట్లా అంటే అదే మేమేం సార్, ఇప్పుడు చేయాలా ఇప్పుడు మేమేం ఇప్పుడు చేయాలా? కొత్త వాళ్ళకి ఇప్పుడు కస్టమర్లు ఉంటారు కాబట్టి ఒక 100 PV ఇంట్లో వాడుకుంటూ నెక్స్ట్ 2 months ఆ 200 PVని మూవ్ చేసుకోమనండి కస్టమర్లు. అవును సార్, అట్లా చేయాలి. ముందు ఇన్సెంటివ్ ప్లాన్ లోకి వచ్చేమనండి. నెక్స్ట్ మంత్ ఈ మంత్ కొత్త జాయిన్ కూడా ప్లాన్ చేసి వాళ్ళు కూడా సేమ్ అంతే. వాళ్ళు ఒకసారి రుచి చూసారంటే ఒక్కసారి ఆటోమేటిక్ గా ముందుకెళ్ళిపోతుంది. అవును సార్. ఓకే సార్, అట్లే చేస్తాను సార్, కూటమిలో వర్క్ చేస్తాను సార్. ఓకే సార్. సో ఇది మనకి కొత్త పీవీ. సార్ మరి కొత్త పీవీ అంటే ఎప్పుడు కొత్త వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటే ఎట్లా అనుకుంటే,
చూడండి ఎప్పుడైతే 300 పీవీ కంప్లీట్ అవుతుందో వాళ్ళు రీపర్చేజ్ లోకి వచ్చేస్తారు. ఇంకా వాళ్ళకి అవును. నెక్స్ట్ మంత్ నుంచి క్రైటీరియా మళ్ళీ ఈ కొత్త వాళ్ళు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ క్రైటీరియా మారిపోతుంది. అవును సార్. సెకండ్ మంత్కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఇన్సెంటివ్ రావాలంటే వాళ్ళు చూడండి 5 to 16% లో కేవలం చెక్ రిలీజ్ అవడానికి 20 పీవీ వన్ టైం యాక్టివేషన్. ఇది అంటే నెక్స్ట్ మంత్ ఒకవేళ కొత్త వాళ్ళు కనుక మళ్ళా మ్యాచింగ్ క్లబ్ లోకి రావాలంటే జస్ట్ 40 పీవీ చేసుకుంటే చాలు, 300 పీవీ అవసరం లేదు ఇంకా. కానీ కింద పేరు మ్యాచింగ్స్ పెంచుకోవాలి వాళ్ళ ఇన్కమ్స్ కి. అర్థమవుతుందా మీకు? 300 పీవీ అనేది వాళ్ళు ఒక నెలలో మాత్రమే పెట్టేది. అంటే ఒక నెల కాదు, అది 2 నెలలైనా 1 నెల అయినా ఒక్కసారి 300 పీవీ అయ్యేంత వరకు వాళ్ళు మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ రారు అంతే. ఒక్కసారి రీపర్చేజ్ లోకి వచ్చేసారంటే నెక్స్ట్ టైం నుంచి మినిమం వాళ్ళు 20+ చెక్ రిలీజ్ అవడానికి 40 పీవీ మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ కి, అంటే 60 పీవీ వస్తే చాలు వాళ్ళ దగ్గర నుంచి. అంటే 2 నెలల నుంచి వాళ్ళు 60 ఉన్న కింద కింద మ్యాచింగ్ క్లబ్ చేయాలి సార్ మ్యాచింగ్ క్లబ్ చేసుకుంటే వాళ్ళకి మ్యాచింగ్ ఇన్సెంటివ్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఇంకా అది కూడా 3 months కి వస్తుంది. కంటిన్యూగా 3 months చేసుకుంటే సరిపోతుంది. సార్ బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ అనేవి లెవెల్స్. ఆ మంత్ లో మీరు బ్రాంజ్ క్వాలిఫై అవుతుంటే మాత్రం 40+100 పీవీ ఉండాలి. అంటే టోటల్ గా 140 పీవీ ఉండాలి రెండో నెల నుంచి వాళ్ళకి. పాత వాళ్ళకైతే కంపల్సరీ ఈ నెల నుంచి మినిమం 100 పీవీ తోటి సపరేట్ బిల్ ఉండాలి. ఒకటే బిల్లు 100 పీవీతో ఉండాలి. అంటే ఇక్కడ ఉన్న బ్రాంజ్ కాబట్టి, బ్రాంజ్ అండ్ ఎవో కాబట్టి మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే ఒక బిల్లు మాత్రం 100% 100 పీవీతో ఉండాలి. అది 14 లోపల చేసుకోగలిగితే మీకు కన్సిస్టెన్సీ కూడా వస్తుంది. అంటే నెక్స్ట్ ఇంకో 200 పీవీ చేసుకున్నారు అనుకోండి, 100+200 300 పీవీ కన్సిస్టెన్సీ మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. 100 పీవీతో మాత్రం ఒక బిల్లు ఉండాలి. అంటే ఒకేసారి ఉన్నా సార్ బిల్లు ఒకటేసారి చేయాలి? ఒకేసారి ఉండాలి. మీరు 20 పీవీలు 30 పీవీలు కాదు. మనం ఇప్పుడు మనం మే 31st ముందు వాళ్ళం కాబట్టి మనందరం కూడా 5 to 16% కాదు, అవునా కదా? అవునవును సార్. మనమందరం ఏంటి, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్లు, డైమండ్, క్రౌన్లు. మాకేంటి, మేము ఒకవేళ ఈ నెల క్రౌన్ మెయింటైన్ చేస్తే పర్మనెంట్ లెవెల్ చెక్ రిలీజ్ అవడం కోసం మాకు 100 పీవీ చేయాలి, ప్లస్ 100 పీవీ మాకు ఇన్సెంటివ్ కోసం చేయాలి. అంటే 200 పీవీ చేయాలి మేము. ఒకవేళ నేను స్టార్ కానీ డైమండ్ కానీ క్వాలిఫై అవుతుంటే నేను కూడా 40 పీవీ 100 పీవీ చేస్తే చాలు, నాకు 150 పీవీ కంప్లీట్ అయితే చాలా. కాకపోతే ఆ 100 పీవీ సపరేట్ బిల్ ఉండాలి నాకు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ కాబట్టి మీకు కూడా సేమ్ టు సేమ్ 100 పీవీ తోటి ఒక బిల్లు కంపల్సరీ ఉంటేనే మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ మీకు వస్తుంది ఎవ్రీ మంత్. అది 100 సార్, 100 కాకుండా ఒకవేళ 200 చేస్తారు సార్? సార్ 200 కూడా యాక్సెప్ట్ కాదు. 100 పీవీ అండ్ అబోవ్. జస్ట్ ఒక 5 పీవీ 10 పీవీ అంతే. 100 మాత్రం బిల్లో ఉండకూడదు. 100 పీవీ బిల్లు ఒకటి చేసి పెట్టుకోవాలి మీ దగ్గర. అది 14 లోపల అయితే ఆ 100 పీవీ కూడా కన్సిస్టెన్సీకి యాడ్ అయిపోద్ది. అవునవును, కన్సిస్టెన్సీ యాడ్ అయిపోద్ది. అంటే మీరు సపోజ్ 300 పీవీ కన్సిస్టెన్సీలో ఉంటే ఒక బిల్లు మాత్రం 100 పీవీ ప్లాన్ చేసుకోండి. సార్ నాకు ఈ కన్సిస్టెన్సీ ఆఫర్లు వద్దు, నాకు ఇన్సెంటివ్ క్లబ్ చాలా ఉంటే జస్ట్ 140 పీవీ చేసుకోండి. ఇక్కడ ఎప్పుడు కూడా బతిమాలట్ల, కన్సిస్టెన్సీలోకి రండి చేసుకోండి, ఇది ఎప్పుడు బతిమాలట్లే. ఇక్కడ ఎవరికి ఏది కావాలో చేసుకోండి, లేదంటే వదిలేసుకుని మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ కోసం చేసుకోండి అంతే. ఇదే మీకు ఫ్యూచర్ లో బిజినెస్ ఇచ్చేది. అందుకే కంపెనీకి రీపర్చేజ్ వస్తుంది, మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ కూడా పెరుగుతుంది ఎవ్రీ మంత్. 2 పీవీలు మ్యాచ్ అయ్యే కొద్దీ పీవీ అనేది పెరుగుతూ ఉంటది, ఇంక్రీజ్ అవుతానే ఉంటది 10 to 20% ఎవ్రీ మంత్. అర్థమైందా? రెండో నెలలో పీవీ ఎలా వస్తుంది అర్థమైందా? కొత్త వాళ్ళ నుంచి అర్థం కాలేదా? అయింది సార్, అర్థమైంది సార్. సో రీపర్చేజ్ రెండో నెల నుంచి వస్తే ఆటోమేటిక్ గా పీవీ పెరిగిద్దా తగ్గిద్దా? కొత్త టీం వస్తూనే ఉంటది మ్యాచింగ్ క్లబ్ లోకి. మ్యాచింగ్ క్లబ్ కొత్త పీవీ వస్తుంది, పాత రీపర్చేజ్ జరుగుతుంటది, రెండు మ్యాచ్ అవుతుంది. పాత రీపర్చేజ్ కూడా పెరుగుతుంది కదా. ఈ మంత్ ఒక 20 మంది కొత్త వాళ్ళు వచ్చారు అనుకోండి, వాళ్ళందరూ కూడా చేస్తారు కదా రీపర్చేజ్ లో మళ్ళీ. సో రీపర్చేజ్ పెరుగుతుంది, కొత్త టీం పెరుగుతుంది, గ్రోత్ అనేది వస్తుంది. ఇంకా ప్రతి ఒక్కళ్ళు బ్రాంచ్ లో నిలబడతాను, సైడ్ వాళ్ళ కోసం చూసుకుంటాను, నాకు ఆ 2400 వస్తే చాలు అనే మైండ్ సెట్ ఎవరికి ఉండదు ఇక్కడ.
ఖచ్చితంగా సార్ అదైతే. సో ఎవరికన్నా నమ్మకం ఉందా 1 lakh తీసుకోవచ్చు వారానికన్నా ఉందా, పోనీ నెలకన్నా ఉందా, ఇప్పుడుకైనా నమ్ముతున్నారా? చేస్తే ఉంటుంది సార్, పక్కా ప్లాన్ ప్రకారంగా సార్ చేసుకుంటే తీసుకోవచ్చు సార్. నమ్ముతున్నాం కానీ సార్ అప్పటికప్పటికి రాదని. కింద వాళ్ళకి ఫైర్ ఆ టేస్ట్ చూపిస్తే చాలు. కొత్త జాయినింగ్ వచ్చేటువంటి మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ టేస్ట్ చూపిస్తే చాలు, ఫైర్ అంటుకుంటే చాలు, తగలబడిపోతారు ఎస్ అంతే సార్, అందరూ. పడిపోతుంది. కరెక్టే సార్. ఎస్ ఆ సార్. ఆ ఫైర్ అంటుకోవడానికి మీరు ఇప్పుడు ఎఫర్ట్లు పెట్టాలి, ఈ నెల వచ్చే నెల ఎఫర్ట్లు పెట్టాలి. ఖచ్చితంగా సార్ పెడతాం. ఈ టైంలో మీరు కనుక ఎఫర్ట్లు పెట్టకపోతే నేను ఓపెన్ గా చెప్తున్నా కదా, వదిలేసేసి సార్ ముందుకెళ్ళిపోవడమే మేమైతే. ఖచ్చితంగా అదైతే. ఎందుకంటే మేము వచ్చింది కూడా డబ్బుల కోసమే కాబట్టి చేసేవాడితో ముందుకెళ్తాము. చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పుకుంటా బతికే వాళ్ళతో ఎక్కడ జర్నీ చేయగలుగుతాం, ఎంతకాలం చేయగలుగుతాం? చేయలేరు సార్, వదిలేసి వెళ్ళిపోవడం. అంతే. ఎవరైనా సార్ అంతే, కరెక్టే సార్. ఇక్కడ బ్రాంజ్ లేదు, సిల్వర్ లేదు, గోల్డ్ లేదు, నువ్వు ఎంత చేసుకుంటే అంత ఇన్కమ్ వస్తుంది. ఎస్ సార్. ఎస్. ఫ్యూచర్ లో నాకంటే కూడా మీకు సైడ్ లెగ్స్ లో మంచి టీం వచ్చిందంటే నా చిక్కం కూడా మీరు బీట్ చేయొచ్చే అవకాశం ఉంది. ఎస్ సార్. చేయొచ్చు సార్. ఏమో నాకంటే పవర్ లెగ్లు మీ స్ట్రాంగ్ అయిపోతే ఏముంది? చేయొచ్చు సార్. అది నీవని కాదు, నేను అని. ఎవరు స్ట్రాంగ్ పని చేస్తే వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళకే వస్తుంది చెక్. ఎవరైతే మీరు హార్డ్ వర్క్ చేసి నేను చేయకపోతే నాకు కూడా రాదు. రాదు. అర్థమవుతుంది కదా? అవుతుంది అవును. అవుతుంది సార్. అందుకే పని చేసిన వాడికి డబ్బులు. రవి సార్ అర్థమైందా మోహన్ రావు సార్ ఎందుకు చెప్పారనేది? అర్థమైంది అర్థమైంది. అదే అందుకోగానే ఇది ఇలా ఉంది కాబట్టి, అంటే ఇంకా సార్ ఇంకా ప్లాన్ ముందు స్టడీ చేశారు కాబట్టి మనకు ఆ మాట చెప్పారు. ఆ ఇప్పుడు మేము వింటే ఏంటంటే మాకు కూడా అర్థమవుతుంది, ఓహో ఇలా అంటే మనకు అసలు ఎలా వస్తుంది అనేది ఇప్పుడు ఈ రోజు వింటే కానీ అర్థమవుతుంది, అంటే దీనిలో వస్తుందని. ఒక ఒక 1500 సైడ్ నుంచి ఒక లెగ్ లో కొత్త పీవీ వచ్చి 2, 3, 4, 5 లెగ్గల్లో మ్యాచ్ అవ్వపోతుంటే కళ్ళ ముందు నుంచి 5 పేర్లు ఇన్కమ్ పోతుంటే బాధేస్తుంది. అరే 5 మ్యాచింగ్ చేసుకుంటే ఈ మంత్ నేను 5000 తీసుకునేవాడిని కదా. అంతే, ఆ మ్యాచింగ్ కోసం కంపల్సరీ వర్క్ చేస్తారు, అర్థమైన వాళ్ళు కంపల్సరీ చేస్తారు. సరే ఈ మంత్ చేయలేకపోయావు, నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, నెక్స్ట్ మంత్ ఇంకొక 2000, 3000 కొత్త పీవీ వస్తుంది, పాతదో 1500, 4500 అవుతుంది. అప్పుడైనా ఇంకా ఇంకా డబుల్ ఎఫర్ట్ పెట్టాలి కదా 4000 తీసుకోవడానికైనా నువ్వు. అవును. కొత్త పీవీ వస్తుంది, అందరికీ వస్తుంది, పనికి మాలిన వాళ్ళకి కూడా కనపడుతుంది వాళ్ళ కొత్త పీవీ వచ్చినట్టుగా. అంతే, అవును, దాన్ని మ్యాచింగ్ చేసుకోగలగాలి. సో ఇప్పుడు పాత వాళ్ళందరూ వాళ్ళకి ఇన్సెంటివ్ క్లబ్ రావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మీరు ఏం చేస్తారు? పాత వాళ్ళు అంటే సపోజ్ వసంతమ్మ ఉంది, సైదమ్మ, కాసమ్మ, ఈ బ్యాచ్ అందరికి వాళ్ళకి ఈ ఇన్సెంటివ్ గురించి అర్థం చేపించి వాళ్ళకి ఇన్కమ్ రావాలంటే వాళ్ళు ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు? బాటమ్ లో 5% దగ్గర న్యూ జాయినింగ్ ఇస్తారు. జాయిన్ చేసి ముందు 300 ముందు ముందు చేపియాలి. వాళ్ళతోటి ఈ ఇన్సెంటివ్ క్లబ్ కి యాక్టివ్ చేపించండి. అంటే 20 పీవీ బిల్లింగ్ కి చెక్ రిలీజ్ అవడానికి 40 పీవీ, ఎంసీఐకి ముందు 60 పీవీ తోటి వాళ్ళకి బిల్లింగ్ అయిందా లేదా ముందు అది కావాలి. వాళ్ళకి మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ రావాలంటే అవునవును. వాళ్ళని జీరోలో పెడితే రాదు కదా మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ వాళ్ళకి. అవును, ముందు సెల్ఫ్ అవ్వాలి. 100% వాళ్ళు 40 పీవీతో ఓ బిల్లింగ్ అయి ఉండాలి, 20 పీవీతో 40 పీవీతో బిల్లింగ్ అయి ఉండాలి. 20 PV లేకుండా 60. అంటే 40 పీవీతో అయితే ఒక బిల్ ఉండాలి. ఉమ్. అది ఓన్లీ మళ్ళా మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ కి. మళ్ళీ చెక్ రిలీజ్ అవ్వాలంటే 20 పైన బిల్లింగ్ ఉండాలి. ఓన్లీ మ్యాచింగ్ క్లబ్ కు 40 ఉండాలి, చెక్ రిలీజ్ 40 ఇవ్వాలంటే పీవీ మీరు బిల్లు సపరేట్ గా మ్యాచింగ్ క్లబ్ రావడానికి ఉండాలి. వాళ్ళ దగ్గర 40 పీవీ బిల్ ఉండాలి. మీకు అదే అర్థం చేపించడానికి నేను అడిగింది. అవునా సార్, మనం చెక్ రిలీజ్ కావాలంటే మళ్ళీ 20 PV ఎక్స్ట్రా 20 బిల్లింగ్ అవ్వచ్చు, కొట్టాలి. అది 100 అవ్వచ్చు, లేదంటే ఆ కన్స్ట్రక్షన్ 110 పీవీ అయినా అవ్వచ్చు. 20 పీవీ పైన ఎంతైనా ఉండొచ్చు ఇంకో బిల్లు. అంతే. అర్థమైందా అర్థం కాలేదా? అయింది సార్. రాము అర్థమైందా అర్థం కాలేదా? అయింది సార్. ఏమైనా చెప్పు. ఇప్పుడు నీ టీంలో కొత్త వాళ్ళకి కాకుండా పాత వాళ్ళకి ఈ క్లబ్ లో రావాలంటే ఏం చేయాలి?
వాళ్ళ కింద వాళ్ళను బాటం నుంచి తీసుకొని రావాలి. ముందు వాళ్ళని యాక్టివ్ చేయించాలంటే ఏం చేయాలి? వాళ్ళకి మ్యాచింగ్ క్లబ్ మనం ఇన్సెంటివ్ వాళ్ళకి ముందు యాక్టివ్ వెళ్ళాలి సార్. కావాలంటే ఏం చేయాలి వాళ్ళు? వాళ్ళ ముందరికి వెళ్ళి ప్లాన్ అనేది చెప్పాలి సార్ వాళ్ళకి. వారిని అది ముందుకెళ్ళి కాదు ప్లాన్ చెప్పడం కాదు స్వామి, ముందు వాళ్ళు ఐడి యాక్టివ్ ముందుగా అవ్వాలి కదా. ఐడియా యాక్టివ్ అవునవును అంటే ఫస్ట్ 40 పీవీతోన బిల్లు చేయమంటున్నారు సార్. 40 పీవీతోన వాళ్ళు మ్యాజిక్ క్లబ్ కు ఇన్సెంట్ కావాలంటే 40 పీవీతోన ముందు సార్, ముందు 40 పీవీతోన ఒక బిల్లింగ్ చేపియాలి. తర్వాత వచ్చేసి చెక్ రిలీజ్ కావాలంటే 20 పీవీ చేపి 20 కావచ్చు, అట్లా 100 కావచ్చు, 110 కావచ్చు, అట్లా 110 ఎస్ 40 సార్. సార్ కలుపుకుంటే 150 వస్తుంది కాబట్టి కాన్స్టెన్సీ 150 కాన్స్టెన్సీ కానీ రావచ్చు వాళ్ళు. రావచ్చు. ఎస్ సార్. ఓకే లేదు నాకు అదే అదే కాన్స్టెన్సీ అవసరం లేదనుకుంటే మినిమం 20 పీవీ చేసుకున్నా 60 పీవీ ఉమ్. చేస్తారు కాబట్టి ఇప్పుడు చాలా మంది 60 పీవీలు పోతున్నాయి, 60 పీవీలు పోతున్నాయి, 60 పీవీ. ఇప్పుడు చెప్పండి 60 పీవీలు పోతున్నాయా వస్తున్నాయా? వస్తున్నాయి సార్. వస్తున్నాయి సార్. ఖచ్చితంగా వస్తాయి సార్. వస్తాయి. అవి ఖచ్చితంగా ఇది వస్తాయి. మ్యాజిక్ క్లబ్ అర్థం అయితే ఖచ్చితంగా 60 100కు వస్తాయి. అదే కదా సార్ మరి నేను చెప్పేది. కంపెనీ ఎంత ఆలోచించుంటది. మన దగ్గర మహా అయితే ఉండే 4-5 60 పీవీల గురించే మనం ఆలోచిస్తే కంపెనీ దగ్గర కొన్ని వందల్లో ఉంటాయి, లక్షలు వేలల్లో ఉంటాయి. మరి కంపెనీ అవునవును. ఎందుకు వదులుకుంటది? వీళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ 60 పీవీ ఇంట్లోకి వాడుకొని మస్తాంగా ఉంటున్నారు. బయట కస్టమర్లు తయారు చేసుకుంటలేరు. మిగతా మిగతా పీవీకి కస్టమర్లు కస్టమర్ తయారు తయారు చేసుకుంటే చేసుకుంటే వాళ్ళకి వచ్చేది పెర్ఫార్మెన్స్ బోనస్ ఒకటే కాబట్టి అది కళ్ళకి కనపట్లేదు కాబట్టి వాళ్ళ చెల్లం రావట్లా. ఎలా అట్లా అది అట్లా అయిపోయింది. ఇప్పుడు మ్యాచింగ్ క్లబ్ చెప్పండి, అయ్యా నువ్వు ఇప్పుడు నువ్వు అటొక్కరిని ఇటొక్కరిని జాయిన్ చేయి, నేను వస్తా పదా, హోమ్ మీటింగ్ చేద్దాం పదా, అక్కడ 300 పీవీ ఇక్కడ 300 పీవీ చేస్తే నీకు 900 వస్తుంది. ఉమ్. అవునవును సార్. 100 రూపాయలు అకౌంట్ లో రావడానికి 900 రావడానికి తేడా లేదా? ఉంది అవును. సార్. అదే విషయం నీ కింద 900 వచ్చింది కదా, కింద వాళ్ళకు కూడా 900 ఇప్పించు, నీకు ఇంకా పెరిగిద్ది అంటే ఇంకా పెంచుకుంటారు. అది చూసే కొద్దీ ఇంకా పెంచుకోవాలనే ఆలోచన కలుగుతుంది సార్. ఆ ఎస్ సార్. ఓకేనా? బిల్లింగ్స్ ఎలా చేయించాలో అర్థమైంది ఇప్పటికైనా? అయింది సార్. అయింది. ఓకే. ఇప్పుడు పాత వాళ్ళు అయితేనేమో మినిమం వచ్చేసి 100. ఇప్పుడు బ్రాంచ్ కానీ సిల్వర్ లో ఉన్న వాళ్ళు కానీ గోల్డ్ లో ఉన్న వాళ్ళు 100 బిల్ అయితే కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ బ్రాంజ్ ఫస్ట్ 100. నుంచి పాత వాళ్ళు ఎవరైనా ఆ మంత్ క్వాలిఫై బ్రాంజో సిల్వరో గోల్డ్ అవుతుంటే మాత్రం కంపల్సరీగా ఒక బిల్లు 100 పీవీతో ఉండాల్సిందే. నాకు మ్యాచింగ్ క్లబ్ ఎస్. ఇన్సెంటివ్ అవసరం లేదనుకుంటే ఆ 100 పీవీ అవసరం లేదు. ఎస్. తర్వాత 14 లోపల ఎంతైనా పెట్టుకోవచ్చు. అవతల 100 ఆ, బిల్లు కొట్టిన తర్వాత అప్పుడు. అవును. ఉమ్. ఎలా సార్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా? సార్ ఇప్పుడు మన కింద కూడా ఇప్పుడు 5% 300 పీ చేపిస్తాం కదా సార్. అవును. వాళ్ళు ఇంత ముందు లాగానే ఇప్పుడు 8% వస్తాయి సార్. వాళ్ళకి ఓచర్ సేమ్ వస్తాయి. వాళ్ళకి సేమ్ అన్ని కామన్ గానే ఉన్నాయి, అన్ని వస్తాయి వాళ్ళకి. అదే అదే ఇంత ముందు లాగానే సేమ్ ప్రీ ప్రొడక్ట్ కానీ ఇది అంటే అది 750 రూపాయలు వచ్చారు. వాళ్ళకి ఆ 300 పీవీకి పెర్ఫార్మెన్స్ బోనస్ రాదు. ఇంతకుముందు పెర్ఫార్మెన్స్ బోనస్ ఎంత వచ్చేది? 300 పీవీగా క్వాలిఫై అయితే 420 రూపాయలు 405 రూపాయలు వచ్చేది. మినిమం నా సెల్ఫ్ లో ఉంటేనే ఆ 300 పీవీ 450 ఫస్ట్ జాయిన్ అయిన ఎవరికైనా ఆ 300 పీవీకి ఓన్లీ పెర్ఫార్మెన్స్ బోనస్ రాదు, కానీ సెకండ్ మంత్ రీపర్చేజ్ నుంచి అన్ని వచ్చేది వాళ్ళకు. వాళ్ళకి అందుకే వాళ్ళకి ఎంసీఐ ప్లాన్ చెప్పి 2 జాయినింగ్స్ ప్లాన్ చేయించండి, అప్పుడు వాళ్ళకి 900 రూపాయల ఆదాయం వస్తుంది, ప్లస్ 750 రూపాయలు ఓచర్ వస్తుంది. అట్లా ఎస్ సార్. పెరుగుతుంది సార్. ఇప్పుడు 500 చూసుకుంటే ఇక్కడ 900 పర్ఫార్మెన్స్ వస్తుంది కదా. 900 వస్తుంది కాబట్టి 900 వస్తుంది సార్. ఆ అవును సార్. 900 ప్లస్ 2 ఇది జాయినింగ్స్ 750. చేస్తే 900 వస్తుంది, కానీ 3 జాయినింగ్స్ చేస్తే వాళ్ళకి ఓచర్ కూడా పెరుగుతుంది. 750 రూపాయలు రాదు, 1500 రూపాయలు ఓచర్ వస్తుంది వాళ్ళకి. వస్తుంది. ఒక సైడ్ ఏమో సెల్ఫ్ లో 300 ఉన్నారు కదా సార్. ఒక సైడ్ ఏమో ఐడీలు చేయాలి. ఐడియల్ వేసి ఇంకొక బీట్ అంటే రెండో లెగ్, మూడో లెగ్, నాలుగో లెగ్, అన్నిటి లెగ్ మీద ఇంకొక 300 రావాలి. అవునా? ఇక్కడ ఎన్ని లెగ్లని వేసుకో? 3 నుంచి ఒక వేసుకోవాలి. లెగ్ లో 300 మాత్రం రావాలి. మినిమం 300 ఒకటే లెగ్ లో ఉండాలి సార్. అది ఒకళ్ళ దగ్గరే అవునా? ఉండాలి. అది మళ్ళీ కింద నుంచి కాదు, ఒకళ్ళ దగ్గరే 300 పీవీ ఉంటేనే అది పేరు కింద వస్తుంది. అవునా? ఆయన పెరిగింది.
మీరు అప్పుడు సైడ్ మ్యాచ్ 5 లెగ్లు కాదు 10 లెగ్ల నుంచైనా 300కి మ్యాచ్ చేసుకోవచ్చు. అప్పుడు లేదా మ్యాచింగ్ ఒక్కరి క్లబ్ దగ్గరే అదే 300 చేసుకున్నా మ్యాచ్ అవుతుంది. 10 మంది దగ్గర నుంచి 30 పివి తీసుకొచ్చి 10 30 300 చేసుకున్నా ఒక పేరు కింద మ్యాచ్ అయ్యి 900 వస్తుంది. అర్థమైంది సార్. ఓకే ఓకే. అయితే ఒక సైడ్ లో ఒక లెగ్ వేసి ఒక 300 సార్ పీ కింద ఉండాలి. చాలా 3 ఫాస్ట్ స్టార్ట్ 8% క్రియేట్ చేయించగలిగితే ఈ ఇన్సెంటివ్ ప్లాన్ లో వాళ్ళకి ఆల్రెడీ 750 వచ్చి కాకుండా 1500 వచ్చి వస్తుంది. ప్లస్ బోనస్ కూడా వాళ్ళకి 1800 వస్తుంది. ఎందుకంటే 600 300 ఉంటే ఆ బూస్టర్ అవుతుంది కదా, బూస్టర్ వల్ల వాళ్ళకి 1800 బోనస్ వస్తుంది. సార్ ఒకవేళ ఈ తర్వాత ఐడి బూస్టర్ చెప్పా లేకుండా కదా, బూస్టర్ అంటే ఇదే. ఆహా. నేనేమంటున్నా అంటే ఇప్పుడు సెకండ్ లెగ్ లో ఓన్లీ 8% సెల్ఫ్ లో ఆయన ఒక 100 చేపిస్తే సార్ ఒకవేళ ఏది ఇప్పుడు ఫస్ట్ లెగ్ లో 8% చేస్తున్నాం కదా సార్, ఒక ఫస్ట్ లెగ్ 100 లో చేస్తున్నాం 300 కదా. వచ్చేసింది. రెండో లెగ్ లో ఆ, ఎంత వచ్చింది అంటారు? ఇక్కడ ఒక 100 ఒక 100 300 చేపిస్తే సార్ ఇక్కడ ఒక రెండో లెగ్ లో ఒక 300 300 చేస్తే ఒక పేరు అయిపోయినట్టే కదా, 900 ఇన్కమ్ వచ్చినట్టే కదా ఎంసీఐ. ఒక 100 చేయించినా అట్లే వస్తుందా సార్ అది? ఒకళ్ళ ద్వారా అయినా చేపించవచ్చు, అదే కదా చెప్తుంది. ఆ ఒకళ్ళ ద్వారా చేపించినప్పుడు ఇంకొక జాయినింగ్ కూడా ప్లాన్ చేసి అక్కడే సిలో కూడా 300 చేపించగలిగితే వాళ్ళకి ఓచర్ పెరుగుతుంది. ఆహా, ఇది కూడా 1800 అవును. అవుతుంది కదా. శ్రీలోకంగా బూస్టర్ 300 చేపిస్తే వీడ ఓచర్ 500 వస్తుంది. బూస్టర్ కూడా వస్తుంది కదా ఒకేసారి. ఓకే, అర్థమైంది సార్. బూస్టర్ అనేది ఒక్కసారి వస్తుంది. ఆ ఒక్కసారి ఫస్ట్ లోనే ఇప్పించేస్తే చెక్కు పెద్దగా వస్తుంది వాళ్ళకి. అవును, అర్థమైంది సార్. ఓకే. సేమ్ వాళ్ళు ఎలా తీసుకున్నారో కింద కూడా అదే డూప్లికేట్ వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళకు కూడా రెండో నెలలోనే వాళ్ళకు కూడా సేమ్ టు సేమ్ ఇన్కమ్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. రెండో నెలలోనే వాళ్ళకి 12% పైన వెళ్ళిపోతారు. నియర్లీ పేరింగ్ కూడా వాళ్ళకి ఈజీగా 2400 దాకా వచ్చేస్తుంది రెండో నెలలోనే. పెర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది రెండో నెలలో. ఇంకా ఎక్కువ వర్క్ చేసుకుంటే బ్రాంజ్ కూడా అవ్వచ్చు, ఫాస్ట్ ఇది బ్రాంజ్ అయినా అవ్వచ్చు. కొంచెం టైం ఇది ఈ టైం బాగా పెట్టాలి సార్. టైం బాగా పెడితేనే వస్తుంది, లేకుంటే రాదు. ఇట్లా మామూలుగా నెలకు 4 రోజులు 5 రోజులు పెడితే కాదు. 5 నేను రోజులు చెప్పింది మినిమం అదే కదా వచ్చేసి సార్, 30 రోజులు హార్డ్ మూడు వర్క్ నాలుగు చేసిన గంటలు వాడికి పెట్టాల్సి వస్తుంది. 90,000 నుంచి 1,00,000 వారానికి తీసుకోవాల్సిన ఛాన్స్ ఉంది. కొన్ని నువ్వు 90 రోజులు వారానికి తీసుకుపోయి నెలకైనా తీసుకునే అవకాశం ఉంది ఎంసీఏలోనే. చెప్పండి, ఏదైనా ఓకే డౌట్ ఉంటే ఓకే సార్. క్లియర్ కట్ అడిగేసేయండి. ఎక్కడైనా చేసే డబ్బుల కోసమే కదా సార్. అక్కడైనా చేసే డబ్బులు అక్కడ పని చేసిన డబ్బులే, ఇక్కడ పని చేసిన డబ్బులే. సార్ బాటమ్ అక్కడ లో వర్క్ చేయాలి. ఆ పివి మ్యాచింగ్ తో మధ్యలో వాళ్ళని యాక్టివ్ చేసుకుంటే ఫాస్ట్ గా గ్రోత్ ఉంటుంది. ఉమ్. అర్థమైందా? అర్థం కాలేదా? మధ్యలో వాళ్ళని యాక్టివ్ చేసుకోవడం అంటే ఎవరు ఎవరు మధ్యలో ఉన్న వ్యక్తులు సార్. ఇప్పుడు పైన ఇప్పుడు ఏ కింద సార్ ఎవరు సార్? ఆ 5% మధ్యలో ఉన్న నుంచి వ్యక్తి కానీ ఎవరు అంటున్నా? మధ్యలో ఉన్న ఎగ్జాంపుల్ అదే కురమయ్య గారి లెక్కలో బ్రాంచీలు కానీ తీసుకుంటే సిల్వర్లు కానీ ఉన్న వాళ్ళకు బేగం మేడం యాక్టివ్ చేయొచ్చు, రామ్ చరణ్ అయినా యాక్టివ్ 12%, చేయొచ్చు, 8%, 12%. ఎవరైనా యాక్టివ్ చేయొచ్చు. మీకు మధ్యలో యాక్టివ్ అయితే మాత్రం ఫాస్ట్ ఉంటుంది. అవునండి సార్. ఇప్పుడు కింద వాళ్ళు ఒక్క దగ్గర వర్క్ చేసే బదులు మధ్యలో ఒక కింద కింద కొన్ని కూడా కింద చేయాలి పోయి సార్, చేస్తే కింద వాళ్ళు కూడా యాక్టివ్ అయితే సార్ పైన మధ్యలో ఉన్న వాళ్ళకి యాక్టివ్. కింద కూడా చెయ్యాలా, కింద కూడా వచ్చిన తర్వాత మధ్యలో వాళ్ళని యాక్టివ్ చేసుకోవాలా. ముందు వాళ్ళు కదలాలంటే నువ్వు చూపించాలి కదా. నీ దగ్గర కొత్త పివి ఇంత వచ్చింది, ఇన్ని కింద పేర్లు నుంచి వచ్చి కాదు కూడా వర్క్ చూపించాలి. చేసుకుంటే నీకు ఇది ఇన్కమ్ రూపంలో ఇలా మారుతుంది అని చెప్పి మనం చెప్తే కదా వాళ్ళు మారేది. అవునవును సార్. అవును. మనం కింద నుంచే చేసి జాయిన్ చూపించి మాకు తీసుకురాకుండా, కొత్త పివి తీసుకురాకుండా మధ్యలో వాళ్ళని ఎలా యాక్టివ్ చేస్తారు? చేయలేం. సార్. కాబట్టి వచ్చే ఐడీస్ ఏవైనా కానీ కొత్త ఐడీస్ ముందు ఏమన్నా ఆ కింద ఇందా నేను కురమయ్య గారు చెప్పారు కదా, అక్కడ పడాలి వెళ్ళి.
అక్కడ పడితేనే అవి మీకు మ్యాచింగ్ క్లబ్ లోకి వస్తాయి. కాబట్టి ఈ నెల మీకు 2, 3, 4 లెక్కల మీద చేసుకున్నా పర్లా, లేదంటే అక్కడ స్ట్రాంగ్ చేసుకుని అక్కడ మూవ్మెంట్ అయిన తర్వాత సైడ్ నుంచి చేసుకున్నా ఎప్పటికైనా మీకు వస్తాయి. అసలు పవర్ అవును లెగ్గలో లేకపోతే 2, 3 లెగ్గలో చేసుకుంటే ఏమొస్తుంది మీకు? సార్. ఏం రాదు సార్. మరి పవర్ లెగ్గలో వర్క్ చేయాలంటే ఎక్కడ చేస్తారు మరి మీరు? వెళ్ళాలి సార్, కింద బాటంకి వెళ్ళాలి. కురమయ్య గారు, సార్ చెప్పండి. ఇప్పుడు మీకు సపోర్ట్ ఎక్కడ కావాలి? ఎవరు చేస్తారు? చెప్పండి. కింద చేయాలి. ఇప్పుడు ఎవరైనా కింద చేయాలి. మీరైనా కింద చేయాలా, రాము అయినా కింద చేయాలా, మద్దిరెడ్డి అయినా కింద చేయాలా, రవి సార్ అయినా కింద చేయాలా, నేనైనా కింద చేయాలా? చెప్పండి ఎక్కడ చేద్దాము? కింద చేద్దాం సార్. ఇంకా లలితమ్మ తర్వాత కాశమ్మ. ముందు లలితమ్మ దగ్గరకు వస్తేనే కదా సార్ కాసమ్మకైనా చూపించి ఎంత ఇన్కమ్ వస్తుందమ్మా చేసుకుంటా అని చెప్పడం ఉండేది. అవును అవును సార్, అందుకే ఫస్ట్ లలితమ్మ దగ్గరికి పోవాలి సార్. ఎప్పుడు నుంచి స్టార్ట్ కదిలిస్తా సార్ రేపు. చేస్తున్నారు? అందరిని అడుగుతాను, ఇది కురమయ్య ఈ గారినే మంత్ కాదు. ఎప్పుడు నుంచి స్టార్ట్ చేస్తున్నారు అక్కడ వేయటానికి ఈ ఐడీస్? మంత్ ఈ మంత్ స్టార్ట్ చేస్తా సార్, ఇక 2-3 రోజుల్లో. మీరే కాదు సార్, అందరూ చేయాలి సార్. కురమయ్య గారు మీరు ఒక్కళ్ళే చేస్తే కాదు, అందరూ ఓకే. చేస్తేనే అక్కడ ఒక 1500 పివి వస్తేనే అందరికి కనపడుతుంది. అప్పుడు వాళ్ళు కూడా 5 పేర్స్ మ్యాచ్ చేయడం కోసం వాళ్ళు కూడా దిగుతారు. చేస్తాం చేస్తాం సార్, అవును అందరం సార్. వెళ్తాం సార్. అందరం చేస్తాం సార్. మినిమం ఒక కంపల్సరీ చేస్తాం. 1500 పివి కనుక మీరు అక్కడ మ్యాచింగ్ పివి చూపించగలిగి వాళ్ళ కనుక ఆ 1500 పివి వచ్చేటట్టుగా సైదమ్మకు కానీ, కాసమ్మకు కానీ, వసంతమ్మకు కానీ మీరు చేయగలిగితే వాళ్ళకు ఒక 4500, 5000 ఇన్కమ్ వస్తే వాళ్ళందరికీ చూపిట్ వస్తుంది. ఓకే సార్, ఖచ్చితంగా వెళ్తాం సార్, సార్. చేస్తాం కింద అక్కడ కింద వాళ్ళకి చూపిట్ వస్తే మీకు ఆ లెగ్ పవర్ లెగ్ అవుతుంది. మీ అందరికి స్టాండర్డ్ ఎల్ఓబీలు అవుతాయి. ఎల్ఓబీలతో పాటుగా స్టాండర్డ్ ఇన్కమ్స్ వస్తాయి. ఎస్ సార్, సిస్టమ్ లోకి వస్తారు. ఇంకా సిస్టమ్ రెగ్యులర్ గా జూమ్ మీటింగ్ జరుగుతాయి కాబట్టి అందరూ సిస్టమ్ లోకి వస్తారు, నేర్చుకుంటారు, కదులుతారు, రీపర్చేజ్లు వస్తాయి ఆటోమేటిక్ గా. ఎస్ ఓకే సార్. ఓకే వెళ్తాం సార్, కిందికి కూటంలోకి వెళ్తాం సార్. రవి సార్, కన్ఫామ్. ఖచ్చితంగా సార్ చేద్దాం. అది కింద అది వాళ్ళు మీరు గైడ్ చేసి ఆ ఐడియాలు కరెక్ట్ గా ఆ కింద బాటమ్స్ లో వచ్చేటట్టుగా మీరు ఎలా కూడా ప్లాన్ చేసి దాన్ని మ్యాచింగ్ చేసి చూపించేట్టుగా మీరే చేయండి. ఎందుకంటే కొంచెం ఫ్రీ టైం గా ఉన్నారు కాబట్టి కొంచెం చూడండి మరి. చేస్తాం సార్ కంపల్సరీగా. చేసి ఒకసారి చూపిస్తే అలవాటు అయ్యింది. అంతే. చేసి చూపిద్దాం సార్ అది. సో మళ్ళా జూమ్ మీటింగ్స్ ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు కావాలో మీరే చెప్పండి. ఎప్పుడు కావాలో అప్పుడే చేద్దాం. నేను కూడా చూసుకోవాలి కాబట్టి. రోజు చేసినా కొంచెం మైండ్ కూడా ఫ్రీ అవుతుంది సార్. రోజు చేసినా కాదులే అబ్బా, నువ్వు కనీసం వర్క్ చేయాలి కదా. ఫీల్డ్ వర్క్ వెళ్ళి చేస్తే కదా దాని మీద మనం రివ్యూ తీసుకోవడానికి, వచ్చిన ప్రాబ్లమ్స్ మార్చుకోవడం చెప్పుకోవడానికి. అవును ఇక్కడ సార్. అంటే సార్ రాము సార్ 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 ఏంటంటే మళ్ళీ ఎప్పుడు కావాలని అడిగారు కాబట్టి, అంటే సార్ నాకు అర్థమైంది ఏంటంటే, మనం సార్ ఇప్పుడు మనం విన్నాం ఇప్పుడు ఓకేనా. ఓకే సార్. మనకు కింద వాళ్ళకి ముందు అసలు ఫస్ట్ పాయింట్ మనం ఐడీలు వేసి అక్కడ బిజినెస్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని సార్ కూడా మళ్ళీ తయారు చేయాలంటే వాళ్ళకు సబ్జెక్ట్ ఇప్పించాలి కాబట్టి, మనం ఎస్ ఎవరెవరికి ఇప్పించాలి ఏంటంటే మనం ముందే డిసైడ్ చేసుకోవాలి. సార్ వీళ్ళకి కావాలని చెప్పేసి అన్నప్పుడు మళ్ళీ సార్ ఇంకోసారి చేస్తారు. అంతే వాళ్ళకి కదా జూమ్ సార్ యాప్ ఇన్స్టాల్ చేయించాలి. ఒక రోజు మీరు పక్కన వెళ్ళి కూర్చుని వాళ్ళకి జూమ్ ఆపరేట్ చేయడం నేర్పించాలి. వాళ్ళకి సబ్జెక్ట్ నేర్పించాలి. దగ్గరుండి కూర్చుని ఒక జూమ్ మీటింగ్ 2 జూమ్ మీటింగ్ లో వాళ్ళకి అలవాటు చేయిస్తే వాళ్ళు లైన్ అవుతారు. అది ఓకే సార్. అప్పుడు వాళ్ళు మనతో పాటు కూర్చొని వింటారు. ఖచ్చితంగా సార్. ఓకే చూడండి ఓకే సార్. మ్యాచింగ్ ఇక్కడ చూడండి, జస్ట్ సెకండ్ మంత్ లోనే 90,000. బ్రాంజ్ అయినా కానీ 17,363 రూపాయలు ఇన్కమ్. టోటల్ గా మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 1,07,000. సెకండ్ మంత్ పైన చూడండి, ఎర్నింగ్ సమ్మరీ సెకండ్ మంత్ లో. సార్ సింపుల్ గా ఎట్లా ఉంటుందో ఆలోచించండి. 10 మంది కొత్త వాళ్ళు వచ్చి కేవలం 2 జాయిన్స్ ప్లాన్ చేస్తే ఎంత టీం అవుతుంది? చాలా అవుతుంది సార్. ఎంత పెద్దది అవుతుంది టీం. చెప్పు. నువ్వు చాలా అవుతుంది కాదు, ఎంత అవుతుంది నెంబర్? అవుతుంది సార్. 10 మంది కొత్త వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు ఇద్దరిద్దరు వేసారు అనుకోండి, 30 మంది అవుతారు. అవుతున్నారా 30 మంది? 30 కదా సార్ వచ్చేది.
ఆ 30 మంది ఇద్దరిద్దరం చేస్తే 90 మంది అవుతారు. చాలా మంది అవుతారు సార్. ఆ 90 అవుతారు సార్. ఆ చూసారా అదే మల్టిప్లికేషన్ పవర్ 90 చూసారా? అంటే 90 మంది అంటే 90,000 అంతే. 10 మంది వరకే కష్టంగా ఉంటది ఈ బిజినెస్. అందుకే 2 నెలలు హార్డ్ వర్క్ చేయాలని చెప్తున్నా ఇక్కడ. కరెక్ట్ గా మీ కింద 10 జాయినింగ్స్ వచ్చి వాళ్ళకి సిస్టమ్ అర్థం చేయించి నెక్స్ట్ మంత్ మనం వదిలితే నెక్స్ట్ మంత్ ఆ 10 కాస్త 30 అవుతుంది. సార్ అర్థమైందా? అర్థమైంది సార్. 10 నుంచి 30 అయింది. మళ్ళీ 30 నుంచి 90 అయింది. 90 అయిపోయింది. అంటే 90,000. వాళ్ళు చేసింది ఏం లేదు. వాళ్ళతో పాటు ఇద్దరిని 300 వ్యూలో తీసుకొస్తారు అంతే. నమ్మకం కుదరట్లేదా? మనం వెళ్ళాలి. నమ్మకం కుదరాలంటే మనం వెళ్ళాలి. చెప్తున్నా కదా 10 మందిని తీసుకురావడమే కష్టం అవుతుంది. ఆ 10 మంది కోసమే మీరు ఎంత వారంలో 4 రోజులు చేస్తారా, 5 రోజులు చేస్తారా, 6 రోజులు చేస్తారా, 20 రోజులు చేస్తారా? మంది మాక్సిమం 1 month లో పెట్టుకోవాలి సార్. సరే ఇక్కడ 10 మంది నేను చెప్తుంది అందరూ కలిపి కురమయ్య గారు, రాము గారు, మధురెడ్డి గారు అందరూ కలిపి ఆ బోటంలో 10 జాయినింగ్స్ తీసుకురాగలిగితే చెప్తున్నా నేను. ఒక్కళ్ళే 10 మందిని కాదు, గుర్తుపెట్టుకోండి. అందరం కలిసి కింద అంటే సింపుల్, ముగ్గురు వస్తే చాలు సార్. ఆ 3 10 అవుతుంది. అవునా కదా? ముగ్గురు వస్తే ఇద్దరిద్దరం జాయిన్ చేస్తే ఎంత అవుతుంది? 9 మంది అవుతారు. 9 మంది అంటే 10 మంది అవుతున్నారుగా. ఆయన ఒక 10 మంది. మరి ముగ్గురు తీసుకురావడానికి మీకు ఎన్ని రోజులు కావాలి? 300 PVతో ఐడి చేసుకునే వాళ్ళు ముగ్గురు తీసుకురావడానికి మీ ముగ్గురికి ఎంత టైం కావాలి? ముగ్గురికి నేను అడుగుతుంది, ఒకళ్ళకి కాదు. ఒక్కొక్కరు ఒకటి వేసినా పెద్ద టైం పడుతుంది. ఏసీ వాళ్ళ దగ్గర నేను అదే అడుగుతున్నాను. సరే ముగ్గురు కలిపి 3 ఐడీలు వేయడానికి ఎంత టైం పడుతుందని అడుగుతున్నా. మరి డెసిషన్ చెప్పేది వాళ్ళ ముగ్గురు కదా మరి ఇప్పుడు అక్కడ. అవునవును. చూడండి ఆ ఒకటి తేడానికి చూసారా మైండ్. అవునవును. అది క్లియర్ అయితే 100 క్లియర్ అవుతుంది సార్. అదే క్లియర్ అవ్వాలి. ఆ ఒక్కటే క్లియర్ అవ్వాలి. ఇప్పుడు తలా ఒకటి మధ్యలేటి, రాము, కురమయ్య తలా ఒకటి ఈ వీకెండ్ లోపల తలా ఒకటి 300 PVతో పడిపోవాలి. అలా పడితేనే ఈ మంత్ ఎండ్ కి 10 మంది కొత్త జాయినింగ్స్ అవుతాయి. అంటే నెక్స్ట్ 3 weeks లో అది మల్టిప్లై అవ్వాలంటే ఆ ముగ్గురు కింద 2 జాయినింగ్స్ నెక్స్ట్ 3 months లో రావాలి. నేను చాలా టైం ఇస్తున్నాను, చాలా టైం చెప్తున్నా. అది ఇప్పుడు రియల్ గా అయితే అంత టైం లేదు సార్. ఇమీడియట్ గా 2 జాయినింగ్స్ ప్లాన్ చేస్తున్నారు అంతే. కొత్త జాయినింగ్ వచ్చిన వాళ్ళు ఇమీడియట్ గా 2 జాయినింగ్స్ ప్లాన్ చేసేసుకుంటారు. నెక్స్ట్ 1 week లో చేసేస్తాం, ఆ 900 ఇన్సెంటివ్ తీసుకుంటాం అనే పొజిషన్ లో ఉంది ఇప్పుడు ప్రెసెంట్. ఏం మధురెడ్డి గారు, ఒక్క జాయినింగ్ కి మీకు ఈ వారం సరిపోద్దా, ఇంకో వారం కావాలా? సార్ వారేస్తాను సార్. కురమయ్య గారు సార్ ముందుకెళ్తే ఒక రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు అని పోవాలి సార్. నేను అడుగుతుంది వారం ఇస్తున్నాను సార్. నేను ఈ వారానికి ఇస్తున్నాను సార్. వారం అయితే ఈజీ చేయొచ్చు సార్ ఈజీగా. రాము 1 లేదా 2 చేయొచ్చు. ఏంటి మరి నీ పరిస్థితి? పడుతుంది సార్, వారం రోజులు. అంటే నెక్స్ట్ సోమవారం మళ్ళీ జూమ్ మీటింగ్ పెట్టుకుందాం మరి. ఓకే సార్. అట్లా అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఐడి వేసి అది 300 అవ్వాలి, అంతే కదా సార్? అంతే. అదే సార్, గుర్తు పెట్టుకోండి. మనకు ఇప్పుడు అంటే ఈ రోజు చేయండి, ఐడి వేసి 150 PV కన్స్టెన్సీ చేపించి వాళ్ళ కింద జాయినింగ్స్ ప్లాన్ చేసేయండి ఇమీడియట్ గా.
అట్లా ఒక్క ఐడి కాకుండా కానీ రెండు అయినా సరే కానీ 300 కావాలి. సార్ మీ ఇంట్రెస్ట్ సార్ అది. అంతే నేను కదా సార్? చెప్తున్న ప్లానింగ్ 3 months ప్లానింగ్ చెప్తున్నాను. ఆ 3 months ప్లానింగ్ లో భాగంగా ఒక జాయినింగ్ రావాలి, అది కూడా 150 కాన్స్టిట్యూన్సీ అయ్యి వాళ్ళ కింద కూడా జాయినింగ్స్ ప్లాన్ చేసేయాలి ఇంకా ఇమీడియట్ గా. ఓకే సార్. మీకు ఒకటి ఓకే. రావటం కష్టమే కానీ వాళ్ళ కింద 2 రావటం ఈజీ సార్. మీకు అది అర్థం కావట్లా బిజినెస్ ఇక్కడ. అది వాళ్ళు అవునవును. అవునవును. మీరు కూడా 150 జాయిన్ చేయండి. జాయిన్ చేసి వాళ్ళకి చెప్పండి, ఇట్లా 2 జాయినింగ్స్ ప్లాన్ చేసుకుంటే నీ ద్వారా కాంట్రాక్ట్ ద్వారా నీకు ఇలా వస్తుంది అని చెప్పి ఆ చివర్లో 150 PV చివర్లో ప్లాన్ చేయండి. ఎస్ సార్. నేను అందుకే అడుగుతుంది, మీ సరే డౌట్స్ సార్. ఏమైనా ఉంటే సరే ఓపెన్ గా అడగండి. మీకు ఏదైనా కష్టంగా అనిపిస్తే ఓపెన్ గా అడగండి అని చెప్తుంటే మీరు ఓపెన్ అవ్వట్లేదు. అన్ని తెలుసు అంటున్నారు, అన్ని అదే అర్థం. అదే సార్, ఫస్ట్ మీరు ఒకటి వేసేవారు కష్టం, కానీ ఆ ఒకటి వేసిన తర్వాత కింద అది తీసుకొచ్చే బాధ్యత రెండు ఈజీ అని చెప్తున్నారు. అది ఓకే సార్. అది బిల్లింగ్ కూడా ఒకేసారి 9,000 చేసుకోలేకపోతే అమౌంట్ పెట్టి ముందు 4,000 పెట్టో 4,500 పెట్టో చేపించుకోండి. ఉమ్. అర్థమైందా? అయింది సార్, అయింది. అయింది. నెలాఖరు లోపల అయింది వాళ్ళతో సార్. 300 PVకి హోమ్ మీటింగ్లు చేయండి. మేము అలాగే చేస్తున్నాం ఇప్పుడు. ప్రజెంట్ కొత్త జాయినింగ్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళతో ముందు అయితే 100 PV 110 120 పెట్టిస్తున్నాము. ఇంకో 100కి బ్యూటీ కేర్ పెట్టిస్తున్నాము. అట్లా ప్లాన్ చేస్తున్నాం. మేము కూడా వాళ్ళతో ఒకేసారి చేపించట్లేదు ఇప్పుడు జాయినింగ్స్. మేము అదే జాయినింగ్స్ అదే. చేసినా 100 PV 200 PV వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి చేపిస్తున్నాము. కానీ జాయినింగ్స్ మాత్రం ప్లాన్ చేయమని చెప్తున్నాం. హోమ్ మీటింగ్స్ అయితే పెట్టమని చెప్తున్నాం వాళ్ళని. ఉమ్. అవును సార్. చెప్పండి మరి అర్థమైంది ఇప్పుడు సార్. ఏంటి మరి? డైరెక్ట్ చేయకుండా ఫస్ట్ జాయినింగ్ చేసి వాళ్ళకి సంవత్సరం బట్టి 100 110 చేపించి తర్వాత నెలాఖరు కల్లా మొత్తం 300 నెలాఖరు కల్లా 300 300. PV వాళ్ళకి వచ్చేటట్టు చూడండి. ఈ లోపలే వాళ్ళ కింద 2 జాయినింగ్స్ వచ్చేట్టుగా ప్లాన్ చేయండి. వాళ్ళు కూడా 300 PV లోకి వచ్చేట్టుగా నెక్స్ట్ 3 weeks లో మీకు ప్లాన్ చేయాలి. ఇది ఈ మంత్ ఆ ఓకే సార్. 10 అవితేనే ఉమ్. థర్డ్ మంత్ లో మీకు 1 lakh చెక్ ఉంటుంది. ఉమ్. లేదు కురమయ్య గారు నేను ఇంకా ఫాస్ట్ గా చేసుకుంటానంటే ఇంకా ఆయన ఇష్టం. ఇంకా ఉమ్. ఎస్. సరే సార్. ఏం కురమయ్య గారు, మరి మీ దగ్గర ఫోన్ రెడీగా ఉందా, బండి రెడీగా ఉందా? మరి మీ ఎలా చేస్తారు ఏంటి, అసలు మీ సిచ్యువేషన్ ఏంటి? బండి ఒకటే లేదు సార్. బండి ఉండేటి వరకు మరి ఎవరు సపోర్ట్ చేస్తారు ఇప్పుడు? భద్రెడ్డి గారు, రాము ఎలా సపోర్ట్ చేస్తారు చెప్పండి. వస్తాను సార్, నేను సార్ మీ వస్తాను. రిక్వైర్మెంట్ ఏంటో చెప్పండి సార్. వాళ్ళ దగ్గర మీకు ఏం కావాలో అడగండి సార్. ఇప్పుడు రవి సార్ మళ్ళీ ఆదివారం వస్తున్నారు కాబట్టి రవి సార్ తో 1 లేదా 2 హోమ్ మీటింగ్స్ ప్లాన్ చేసుకోండి. ఏ రవి సార్? ఓకే సార్. ఉన్నాయి చెప్పండి. సార్, ఉన్నాయి సార్. చెప్పాను సార్, నేను కూడా చెప్పాను సార్. రేపు ఆదివారం వస్తే హోమ్ మీటింగ్స్ కూడా ఉన్నాయి సార్ అని చెప్పినాం సార్కి. ఆదివారం నాడు ఇక్కడ చేసుకొని సోమవారం నాడు హోమ్ మీటింగ్స్కి వెళ్తాం సార్. సార్ రవి సార్, సార్ సండే ఇంకా ఈ వీక్లీ మీటింగ్ ఏం లేకుండా డైరెక్ట్ గా వాళ్ళకి సపోర్టింగ్ వెళ్ళిపోండి సార్. ఇంకా అంతే కదా సార్. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి, ఇప్పుడు మీరు ఇక్కడ చెప్పేశారు కాబట్టి సండే రోజు డైరెక్ట్గా వాళ్ళకు ఏదైనా మీటింగ్స్ ఉన్నాయంటే వాటికి వెళ్ళిపోవడం బెటర్. ఇంకా అలా విడిగా లేదంటే పెట్టారు. కుదిరితే వాళ్ళకి ఇంకా కావాలంటే శనివారం కూడా వెళ్ళండి సార్. మళ్ళీ సోమవారం నాడు మోహన్ రావు సార్ని కలవాలంటున్నారు కదా. అవునవును సార్. మరి ఒక రోజు సపోర్ట్ కావాలా, 2 సార్లు చూసుకుని మరి ప్లాన్ చేసుకుని వెళ్తున్నారు కాబట్టి 2 రోజులు ఉంటే 2 రోజులు చేసుకుని రండి మరి. ఇంకా కనుక్కుంటారు అంతే. ఒకసారి వీళ్ళని అడిగి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. అదే వీళ్ళు కావాలంటేనే వీళ్ళు ఒక రోజు చాలా ఉంటే ఒక రోజే ఉండి చేసుకుని రండి. ఓకే ఓకే. ఓకే ఓకే సార్. కనుక్కొని చెప్తాను సార్. సింపుల్ మీ అందరికీ చెప్పేది ఒకటే. అక్కడ కురమయ్య గారి కింద మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ఐడి వేయాలి. ఆ ఐడి కింద కూడా 2 జాయిన్స్ రావాలి. 10 జాయిన్స్ వచ్చేంత వరకు మీరు ఏం పక్క చూపులు చూడొద్దు. దయచేసి చెప్తున్నా. ఎస్ నాకు సార్. సైడ్ ఎస్. లెగ్ కావాలి, నాకు అది కావాలి, కానీ కాన్స్టిట్యున్సీలు చేపించుకోండి. ఈ లోపల మీద రావాల్సిన కాన్స్టిట్యున్సీలు ఇవన్నీ అయితే ప్లాన్ చేసుకోండి. సరే ఎస్. సార్. ఓకేనా? ఓకే ఓకే. ఓకే సార్. ఇక్కడ ఓకే అంటారు, రేపొద్దున మళ్ళీ పొద్దున్నే పార పురుగు పెట్టుకుని చలో ఇంక చెప్పిందంతా కంఠశోష అయిపోయింది నాకు. ఇంకా ఏం లేదు సార్, ఏం సార్, వెళ్తాం. మళ్ళా జూమ్ మీటింగ్ సోమవారం నాడు ప్లాన్ చేస్తా మీకు. ఓకే సార్. ఓకే సార్, పెట్టండి సార్.
ఇంత బెనిఫిట్ వచ్చినాక మేము వెళ్ళకుండా ఉంటాం ఆ సార్. 10 ఐడీలు పడేంత వరకు ప్రూఫ్స్ నాకే పెట్టండి. ఓకే సార్. ఓకే సరే సార్. సార్. ఓకే ఓకేనా? ఓకే 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 సార్. కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేద్దాము. జస్ట్ థర్డ్ మంత్ లో పొడి చూపిద్దాం 1 lakh. మీకు ఖచ్చితంగా 1 సరే lakh సార్. లో ఓకే కనీసం 50-60 ఇచ్చినా చాలా మంది వస్తారు బ్యాక్ రిటర్న్ కి మీ టీమ్ లో వాళ్ళు. వస్తారు వస్తారు వస్తారు. ఖచ్చితంగా. కష్టమైన నష్టమైన ఈ 2 నెలలు నిద్రైపోతారు, తిరుగుతారు, అర్ధరాత్రులు ఫుడ్డే లేకుండా తిరుగుతారు, ఏం చేస్తారు? హార్డ్ వర్క్ అయితే చేయండి. మీరు చేసిన హార్డ్ వర్క్ ఎక్కడికి పోదు. ఈ 2 months మీరు పెట్టే ఎఫర్టే రేపు మీ తరాలను డిసైడ్ చేస్తుంది. Yes, sir. సరే సార్. మేము ఇక్కడ ఉన్నటువంటి ఇంకో విజయలగ్గో ఏదో ఒకటి మేము చేస్తాం. కానీ ఎంత చేస్తాం అనేది మాకుండే టయాన్ని బట్టి డిపెండ్ అయ్యింది. ఎందుకంటే మేము కూడా చేసుకోవాలి కాబట్టి, రవి సార్ మేము కూడా చేసుకోవాలి కాబట్టి మాకుండే టయాన్ని బట్టి మేము ఆ లెక్కను చూస్తాం. వదలం మేమేమి. Yes, అక్కడి నుంచి కూడా కొత్త జాయినింగ్స్ వస్తే మీకు కూడా సపోర్ట్ వస్తుంది. yes, కానీ sir. ముందు Okay, మీ okay. ఇద్దరు అక్కడ కురమయ్య గారి కింద వేయండి. అక్కడికి వెళ్ళి ముందు చేయండి. అక్కడ మధ్యలో వాళ్ళని ఖచ్చితంగా యాక్టివ్ సార్. చేయాలి. ఇప్పుడు సరే వెళ్తాం సార్. సార్. ఓకే ఇందులో ఏ డిస్టర్బెన్స్ వచ్చినా ఇంకా చెప్తున్నా కదా, ఇంకా ఇది ముందుకు వెళ్ళడం అనేది కష్టం అవుతుంది. వెళ్ళండి ఎక్కడ సార్. వెళ్తాం. ఈగోలకు పోవద్దు, ఎక్కడ బేషరలకు పోవద్దు. నీ బిజినెస్ అని చెప్పి కింద వాళ్ళని వదిలేయద్దు. నా బిజినెస్ అనుకోండి, ఎంత వచ్చినా నా బిజినెస్ అనుకోండి. ఇది అందరిది కూడా ఎవరి బిజినెస్ వాళ్ళదే అనుకోండి. సరే సార్. ఓకే ఓకే సార్. నేను వాళ్ళకి చెప్తాను, వీళ్ళని పంపిస్తాను, వాళ్ళు వస్తారు, నాకు కుదరదు. ఈ రీజన్స్ అన్ని ఒక 2 months మాత్రం పక్కన పెట్టుకోండి. Yes. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు లీడర్షిప్ చేసినప్పుడు క్లియర్ గా చెప్పా, ఎవరికి ఏం సపోర్ట్ కావాలన్నా గ్రూపుల్లో వాయిస్ మెసేజ్ పెట్టండి అని చెప్పా. నాకు ఇంతవరకు ఒక వాయిస్ మెసేజ్ కూడా రాలా ఆ గ్రూప్ లో. పలానా హోమ్ మీటింగ్ నాకు సపోర్ట్ కావాలి, పలానా నాకు సపోర్ట్ కావాలని చెప్పి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా నాకు పాజిటివ్ గా ఒక్కటి కూడా రాలేదు. అసలు టీ షర్ట్లు మీరే కదా కావాలని చెప్పింది. అందరూ మాకు కావాలన్నారనే కదా మేము పరిమాలా పెట్టుకుని అట్లా ఆర్డర్ ఇచ్చుకుంటాం. మాకున్న టైంలో మేము మళ్ళీ వెళ్ళి అవన్నీ స్టిచ్చింగ్లు చేయించుకుని ఆయన తెచ్చుకోవడం, ఈ పెంట అంతా ఇప్పుడు నేను ఎందుకు పెట్టుకున్నాను అనుకుంటున్నాను నేనైతే. ఆ రోజు అందరూ కావాలి, VF3 లోగోతో కావాలన్నారనే కదా. అన్నారు అన్నారు. అన్నాం సార్, కావాలన్నా మరి సార్. మీ దగ్గర నుంచే డబ్బులు రాలేదు. మిగతా అందరూ వచ్చినాయి. మద్రెడ్డి గారి డబ్బులు రాలేదు, రామువి డబ్బులు రాలేదు, కురమయ్య గారి డబ్బులు రాలేదు. కనీసం టీంలో వాళ్ళకి ఎవరికి కావాలో కూడా తెలియదు. మిగతా వాళ్ళందరూ వచ్చినాయి. సార్ రేపు చేస్తా మే- రేపు 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 మే- రేపు చేస్తాను సార్. రేపు అడిగినా వేస్తాం సార్. రేపు చేస్తాను అందరు రేపు చేస్తున్నారు. అన్ని సార్లు ఫాలోఅప్ చేయాలంటే మాకు కూడా మేము ఫాలోఅప్ చేయలేక గ్రూపులు పెడుతుంది. మాకు ఏమీ పెద్ద దోలెక్కి కాదు గ్రూపులు పెడుతుంది. కొంచెం రేపు చెక్ రేపు రేపు చేసుకోండి. చేస్తాను సార్. రేపు చేస్తాను. గ్రూపులు పెట్టేది అందరికి కాల్ చేసి చెప్పలేం కాబట్టి, కొంతమందికి చెప్పలేం కాబట్టి, కొంతమంది చూసుకొని రెస్పాండ్ అయ్యి టీంలోకి తీసుకెళ్ళండి. మొన్న జూమ్ మీటింగ్ చూస్తే అసలు ఒక్కళ్ళు కూడా రేజ్ చేసి మాట్లాడలేదు. అరే మన లీడర్షిప్ ట్రైనింగ్ లో ఫస్ట్ చెప్పిన పాయింట్, నేను మాట్లాడితేనే డబ్బులు వస్తాయా, ఈ బిజినెస్ లో మాట్లాడటం నేర్చుకోండి అంటే ఒక్కళ్ళు కూడా మాట్లాడకపోతే నేను వాక్కోవడానికి ఆ జూమ్ మీటింగ్ పెడుతుంది. నేను మొన్న లీడర్షిప్ లో చెప్పిన ఏ పాయింట్ కూడా 1% కూడా ఎవరు చేయలేదు. చేశారు ఎవరన్నా? చేయలేదు చేయలేదు సార్. మరి నేను వచ్చి అంత దూరం వచ్చి 2 రోజులు హోటల్లో స్టే చేసి ఒక 5 నుంచి 6 వేలు మేము ఖర్చులు పెట్టుకొని ఇద్దరం వచ్చి నిలబడి చేసిన దానికి ఏంటి మాకు అసలు యూజ్ ఏంటి? ఒక్క పాయింట్ కూడా మేము చెప్పింది పాటించినప్పుడు మేము అంత దూరం వచ్చి చేయటం ఎందుకు ఇంకా అసలు? లీడర్షిప్లు కావాలంటారు. మరి చెప్పింది చేయకపోతే కొత్తది ఎక్కడి నుంచి చెప్పము. మళ్ళీ రేపు వస్తే ఏం చేయాలి? పాతదంతా రివ్యూ చేసుకోవాలి ఎంతవరకు వచ్చింది అనేది. చూస్తే 0 ఉంది. పాత దాంట్లో ఒక్కళ్ళు కూడా 2వ తారీఖున కానీ 3వ తారీఖున కానీ కంపల్సరీగా 200 PV ప్లాన్ చేయండి అని చెప్పారు. ఒక్కళ్ళు చేశారా 200 PV ప్లాన్? ఒక్కళ్ళు. మీరే ఫాలో అవ్వకపోతే మీ టీం ఎట్లా ఫాలో అవుతుంది? మీకు ఆ పాయింట్ అర్థం కావట్లేదా? మన పిల్లలు మనల్ని చూసి ఎదుగుతారా, పక్కింటి చూసి ఎదుగుతారా?
చెప్పండి. మన పిల్లలు మనల్ని ఓకే చూసి ఎదుగుతారా, పక్కింటి వాళ్ళు చూసి ఎదుగుతారా? పక్కింటి మనలో చూసి చదువుతారు పక్కింటి వాళ్ళు చూసి ఎదుగుతారా? మన మనలో మనలో చదువుతారు సార్. మన అది పిల్లలు చెప్తున్నాడు, మన మనలో ఇంట్లో మనం ఎదగాలి. కరెక్ట్గా ఉంటే ఆ, మన ఆ, ఎదిగేది. మరి ఏది సార్, మరి మనం 2వ తారీఖు 3వ తారీఖు 200 ఫీ పెట్టకపోతే మన టీంలో వాళ్ళు ఎప్పుడు పెడతారు? సిస్టమ్ అంటే అదే సార్. సిస్టమ్ కంపెనీ 2వ తారీఖుని 3వ తారీఖుని కాన్స్టిట్యున్సీ డే అని పెట్టింది, ఊరినే పెట్టలా. లెవెల్స్ అన్ని అవును. కంప్లీట్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి నెక్స్ట్ 20 రోజులు ప్లాన్ చేసుకుంటారని 2వ తారీఖుని కాన్స్టిట్యున్సీ డే అని పెట్టింది. 2వ తారీఖున ఎన్ని కాన్స్టిట్యున్సీలు మీకు ఒక్కసారిగా మీ టీంలోంచి అవుతూ ఉంటాయో అప్పుడు మీకు రియల్ గా నెక్స్ట్ లెవెల్ గ్రోత్ వస్తుంది. రెండో తారీఖు కాదు, ఫస్ట్ వీక్ అయిపోయింది, 10వ తారీఖు వచ్చింది, ఇప్పుడు కన్నా పెట్టారా కనీసం? పెట్టలేదు సార్. సార్ మనం చేసి గ్రూప్ లో పెట్టి 10 మంది మనం డౌన్ లైన్స్ అది పెట్టుకుంటేనే అమ్మో మన మధ్యలో సార్ చేసేసాడు అప్పుడే. మీరు అడగటానికి హక్కు వస్తుంది సార్, కాన్స్టిట్యున్సీ చేయండి అని అడగటానికి. అవును. లీడర్లు అని చెప్పుకుని మనవి రావు, గ్రూపుల్లో ఏమీ రావు. మనం ఓ బిల్లు చేసినట్టుగా ఓ ఫోటో ఎప్పుడో 13వ తారీఖున 14వ తారీఖున వస్తుంది. అప్పుడు ఏమనుకుంటారు కొత్త వాళ్ళంతా, మీ టీం అంతా ఏమనుకుంటది, అబ్బో మన సార్ 13, 14 చేశాడు కాబట్టి అప్పుడు దాకా టైం ఉంది, కంగారు ఏముంది, అప్పుడు దాకా వీళ్ళని పట్టుకుని ఏలాడతామే, 13, 14 దాకా వీళ్ళని పట్టుకుని ఏలాడతామే. అవును. అవును సార్. రవి సార్ కొన్ని పాయింట్లు రాసుకోండి సార్. ఇప్పుడు మన వాళ్ళ కింద కొంతమంది లాస్ట్ మంత్ ఫాస్ట్ అయ్యేట్ పర్సెంట్ అయ్యారు. అసలు వాళ్ళ దగ్గర జాయినింగ్స్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం 3 జాయినింగ్స్ గురించి మాట్లాడుకున్నాము, అసలు ఉన్న వాళ్ళ అవును. పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఈ ఎంసీఏ ప్లాన్ ఎప్పుడు అర్థమవుతుంది? వాళ్ళు ఎప్పుడు ఎఫర్ట్ పెడతారు? ఇప్పుడు ఇంకా చెప్పాలి సార్, ఇప్పుడు ఎవరెవరి కింద ఎవరెవరు ఉన్నారు అనేది చూసి వాళ్ళకి ఎవరు అర్థం చేపిస్తారు? మదిరెడ్డి సార్ కింద మామూలుగా అయితే ఎవరు డౌన్ లైన్ లో వాళ్ళు చెప్పాలి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి కనుక డిస్కషన్ చేస్తే చెప్తాం మళ్ళీ ఒకసారి. అంటే చెప్తున్నాం, మనం సార్ రాము సార్. మనం అర్థం చేసుకోవటానికి 10వ తారీఖు అయింది. ఇప్పుడు మన కింద ఆ, మరి కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అర్థం చేయడానికి ఇంకెన్ని రోజులు కావాలి? ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఇప్పుడు సార్ రాము సార్, సార్ సార్. ఇప్పుడు మీకు రాము సారు, కుర్మా సారు, మదిరెడ్డి సార్, మీకు అర్థమైంది కదా సార్ ఇది. Yes, sir. అయింది 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 సార్ సార్, అయింది సార్. మరి ఇంకా దాన్ని మన కింద ఎవరెవరు ఉన్నారో ఏంటి, ఇప్పుడు లాస్ట్ మంత్ ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఈ మంత్ జాయినింగ్ వేసుకొని తీసుకెళ్ళాలి. ఒకటైతే క్లియర్ అని చెప్పేశారు, ఏంటది మనకు డెప్త్లో వేయాలని. అవును సార్. తర్వాత దాంతో పాటు అక్కడ ఏంది ఒక్కొక్క ఐడియా వేస్తాం అంతే. సార్ వేస్తాం, ఐడి ఏం కాదు, ఫాలో అప్ ఐడిలో చేస్తాం. 300 PV వాళ్ళ చేయించాలి. నుంచి ఆ 300 300 PV PVతో పాటు తీసుకొస్తాం. వాళ్ళ కింద 2 జాయినింగ్ కూడా ప్లాన్ చేయాలి ఈ మంత్. ఆ, 2 జాయిన్ కావాలి ఈ మంత్ ఎండింగ్ లోపు కదా సార్. ఈ మంత్ ఎండింగ్ లోపల 2 జాయినింగ్లు వచ్చి వాళ్ళకి 900, 900 ఇన్సెంటివ్ రావాలి. ఇప్పుడు ఆ ముగ్గురికి హలో. ఇన్సెంటివ్ రావాలి. దాంతో పాటు వీళ్ళు సైడ్ కూడా ఈ ప్లాన్ చూసుకోవాలి. ఇప్పుడు కొత్తగా బాలస్వామి ఉన్నాడు, బాలస్వామికి మరి అర్థం చేపిస్తున్నాం, ఆయనకి సైడ్ వాల్యూమ్ వచ్చి టీవీబీ వచ్చేది 9 రకాల ఆదాయాలకి. ఒక సైడ్ 300, ఒక సైడ్ ఆ, 2 లేసి 2 ఐడీలు 2 కానీ 3 కానీ అక్కడ 300 చేయాలి. బాలస్వామి రీపర్చేజ్ లోకి వస్తాడు. బాలస్వామి ఐడిలో కనీసం ఒక 150 PV కాన్స్టెన్సీ చేయించండి, అందులో 100 PV సపరేట్ గా ఎంసీఐ చేయించండి, 2 జాయినింగ్స్ ప్లాన్ చేయండి. బాలస్వామి కూడా 900 ఇన్సెంటివ్ 900 వస్తుందా, లేదంటే బోస్ట్ తోటి 1800 ఇన్కమ్ వస్తుందా, అది మీరు చెక్ చేయండి. బాలస్వామి దగ్గర 900 వస్తే మీకు సైడ్ వాల్యూమ్ అయిపోతుంది కదా, విత్ టీవీబీ తోటి. అయిపోతుంది సార్. ఇది కూడా ప్యారల్ గా జరగాలి. బాలస్వామికి అర్థం చేయించండి కూర్చోబెట్టి మరి త్వరగా. సరే సార్, ఓకే సార్, రేపే వెళ్ళి కుదరదు చెప్తా సార్ రేపు.
మరి ఇంకెవరికి చెప్పాలనుకుంటున్నారో చెక్ చేసుకోండి. అది రవి సార్తో డిస్కస్ చేయండి. బాలస్వామి లాగా ఇంకెవరికి దీన్ని అర్థం చేయించాలి, ఎవరికి వాళ్ళకి 1800 ఇప్పిస్తారా 900 ఇప్పిస్తారా ఎవరికి ఇప్పిస్తారో మీరు క్లారిటీ తెచ్చుకోండి. దాన్ని బట్టి మీకు సైడ్ వాళ్ళని కూడా ఈజీగా అయిపోతాయి. సరే సార్, ఓకే సార్. రేపే స్టార్ట్ చేసాం ప్లాన్ అనేది, కిందికి వెళ్ళి రేపే చేస్తాం. కింద తిరుగుతూ ఉండాలి. అది వస్తేనే మధ్యలో వాళ్ళు యాక్టివ్ అవుతారు. అప్పుడే మీకు ఫాస్ట్ గా గ్రోత్ వస్తుంది. అదే ఇది ఇదే. ఈ లోపల 14లో మన కన్స్టెన్సీలు అన్ని పెట్టుకోవాలా మళ్ళా. సరే ఓకే. మరి దీని పరిస్థితి ఏంటి? సార్ దీని పరిస్థితి ఏంటి అన్న, ఈ ఆఫర్ పరిస్థితి ఏంటి? సార్ ఇది మామూలుగా డొమెస్టిక్ ఆఫర్ అయితే నేను ట్రై చేస్తాను సార్. అదే సార్, మనం ట్రై చేస్తాము. ఇప్పుడు మనం ముగ్గురులో ఎవరు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు ఈ ట్రిప్ ను కూడా? నేను కూడా ఉన్నాను సార్ అడిగి. మరి ఈ మంత్ 1000 పీవీ సెల్ఫ్ పీవీ రావాలి మరి. చేస్తా. ఈ మంత్ కాదు సార్, నెక్స్ట్ నెలలో అయితే అవుతుంది, ఈ మంత్ అయితే కాదు. సరే, మీరు ఒక నెల దాన్ని పెంచుకున్నారంటే నెక్స్ట్ మంత్ పీవీ పెరుగుతుంది. ఎస్. నెలకు సెల్ఫ్ లో 1000 ఉండాలా సార్ డొమెస్టిక్ అంటే? ఏది? నెలకు సెల్ఫ్ లో 1000 ఉండాలి. 1000 ఉండాలి. ఉండొచ్చు, ఎక్కువైనా ఉండొచ్చు. ఎక్కువ అవలే. ఈ నెల 1000 కాకుండా నెక్స్ట్ నెల ఇవి కవర్ అవ్వాలి. మొత్తానికి 6 నెలల్లో 6000 అయిపోవాలి. కురమయ్య గారు ఏంటి, మీరు కూడా మాట్లాడాలి. సార్ ఓన్లీ ఇది చేస్తాం. పీవీ హోమ్ కేర్ అయినా హెల్త్ కేర్ ఏ ఎక్కడ అవుతుంది సార్? కేటగిరీ ఓన్లీ తీసుకోండి సార్, మీ ఇష్టం. ఏ కేటగిరీ తీసుకోండి. నేను లాస్ట్ టైం జూమ్ లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే క్లియర్ కట్ చెప్పేసా, అయ్యా మీరు ఈ ట్రిప్ లోకి రావాలనుకుంటే 14 లోపల 600 పీవీ పే చేయండి. 15 నుంచి 30 లోపల సపరేట్ కేటగిరీ ఇచ్చారు మనకి. 10,000 రూపాయలతోటి అగ్రి ఇచ్చారు, హెల్త్ కేర్ ఇచ్చారు, హోమ్ కేర్ ఇచ్చారు. మూడు కేటగిరీ ఇస్తే 10,000 మీరు బిల్లింగ్ చేసుకుంటే మీకు 2,000 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ అప్పటికప్పుడే వచ్చేస్తుంది. అది 600 ప్లస్ ఇది 300, 900 అవుతుంది. బ్యూటీ కేర్ లో 100 పీవీ పెట్టుకుంటే మీకు నెలంతా బెనిఫిట్. ఇటు 1000 పీవీ అయిపోతుంది. మీ క్వాలిఫికేషన్స్ ప్రకారం ఏదైతే రావాలో 9 రకాల ఆధారాలు అవి వచ్చేస్తాయి. ట్రిప్ ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది, అన్నీ వస్తాయి. ఇప్పుడు 4000 పీవీ టీం నుంచి రావాలంటే అది కొత్త జాయినింగ్స్ ద్వారా రావాలి. ఇప్పుడు చెప్పింది అదే కదా, కొత్త జాయినింగ్స్ ద్వారా క్రియేట్ చేయమని చెప్తుంది అదే కదా. అది ఎలాగో ఇప్పుడు మీరు ప్లాన్ చేశారు కాబట్టి వస్తుంది. ఈ 1000 పీవీకి ఎట్లా? ఇది మనం ఓన్గా ఈ నెల నుంచి స్టార్ట్ సార్? ఇది ఈ నెల నుంచి స్టార్ట్ వచ్చే నెల నుంచి? 6 నెలలు అండి. ఈ నెలతో స్టార్ట్ అయింది. నెక్స్ట్ 6 మంత్స్ అంటే నవంబర్ దాకా ఉంటుంది ఆఫర్. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీరు గుర్తుపెట్టుకోండి, భయపడితే మాత్రం బతకలేమండి. బిజినెస్ లో భయపడకూడదు. అర్థమవుతుందా? అవుతుంది. భయపడటం అంటే పిరిగితనమేనా? అవును సార్, తిరుగుతానే సార్. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారా, లేదంటే పిరికే లక్ష్మి అన్నారా? ఏమే సార్, ధైర్యం సాహసే లక్ష్యం. చెప్పండి సార్. భయపడితే బిజినెస్ పనికిరాము సార్. మనకు 9 రకాల ఆదాయాలు కావాలి. కంపెనీ నుంచి మనకి ఎంత కావాలని అంత కావాలి. అన్ని కావాలనుకున్నప్పుడు అన్ని కలగలుపుగా తినాల. చెప్పండి, క్లియర్ కట్ గా ఉండండి. నో ప్రాబ్లం, నేనేం ఫీల్ అవ్వను. సార్ నాకు ఈ ఆఫర్ వద్దు, నేను కొత్త జాయినింగ్ ద్వారా ఇన్కమ్ తీసుకుంటా అంటే చేసుకోండి. ఎందుకంటే అందులో వచ్చే 4000 పీవీ ఎట్లాగో ఇందులోకి మ్యాచ్ అవుతుంది. మీరు ఇంకా చేయాల్సింది 6000 పీవీ ప్లాన్ చేసుకోవాలి.
అందుకోసమే నేను ఇది ఈ ఈ ఈ ఆఫర్ను కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎట్లాగో 4,000 పీవీ కోసం కొత్త జాయినింగ్ ద్వారా తెచ్చుకోవడానికి రెడీ అవుతున్నాం కాబట్టి నెలకి 1000 పీవీ 600 పీవీ కాన్స్టెన్సీ ప్లాన్ చేసుకోగలిగితే ఈజీయే కదా. అగ్రికల్చర్ సీజన్ వస్తుంది, మీకు అప్పుడప్పుడు గ్రాన్యువల్స్ కావాలంటే దొరకవు. అగ్రికల్చర్ ప్రోడక్ట్ అప్పటికప్పుడు దొరకట్లేదు. బ్యాలెన్స్ చేసుకుని పెట్టుకుంటే తప్పేముంది? తప్పేం లేదు, ముందు పెట్టుకుంటే కొంచెం ముందు జాగ్రత్త పడుతుంది. అప్పటికప్పుడు వస్తాడు ఒకడు వచ్చి నాకు 5 గ్రాన్యువల్స్ కావాలంటాడు, 10 గ్రాన్యువల్స్ కావాలంటారు. స్టోర్కి వెళ్తే బిల్లింగ్ అయితే వేరే హౌస్ నుంచి 2-3 రోజులకో 4 రోజులకో వస్తున్నాయి. ఏం చేస్తారు అప్పుడు? అప్పుడు దాన్ని కస్టమర్ మైండ్ సెట్ అంటారు సార్. ఎవరన్నా వచ్చి అడిగినప్పుడు ఇవ్వడానికి కస్టమర్ మైండ్ సెట్ అంటారు. మీకు ఇప్పటికీ అర్థం కావట్లా. బిజినెస్ మైండ్ సెట్ అంటే ఆల్రెడీ మన దగ్గర పెట్టుకుని మనకు వచ్చినప్పుడు ఇచ్చుకోవడం బిజినెస్ మైండ్ సెట్. ప్రెజర్ లేకుండా ఉంటుంది. అడంగానే ఇది సర్వీస్ ఇస్తే అడంగానే ఇస్తున్నారని చెప్పి ఇంకోసారి వస్తాడు వాడు. అవును సార్. కురమయ్య గారు ఏంటి మీ పరిస్థితి ఏంటి? ఆఫ్ తీసుకుంటారా లేదా ఎట్లా? ఏం లేదు సార్, ఆ? చేస్తాను సార్, చేయాలి సార్, చేస్తాను. చెయ్యాలంటే బెనిఫిట్ ఎక్కువ తీసుకోవాలంటే నేను చెప్పిన సిస్టమ్ ఫాలో అయితే మీకు బెనిఫిట్ ఎక్కువ వస్తుంది. లేదు సార్ బెనిఫిట్ ఏమొద్దు, కేవలం నాకు ఒక ఆఫర్ వస్తే చదవమంటే మీ ఇష్టం. 1000 పీవీని చిల్లర వల్లరగా మీరు ఎప్పుడైనా చేసుకోండి, మీరే లాస్ అవుతారు. సరే సార్, నేనే ముందు పోవాలి అనుకుంటున్నా. ముందు పోవాలనుకోవడం కాదు, ఇప్పుడు వైపీవీ చేయాలి కదా, ఎట్లాగో చేయాలి. చేసినప్పుడు దాన్ని కొంచెం ప్లాన్డ్ గా చేసుకుంటే బెనిఫిట్ మీకే వస్తుంది. ఎలాగో ప్లాన్ చేసుకుని ఇప్పుడు 31వ తారీఖున 1వ తారీఖున వెళ్ళి కొట్టించుకుంటారు పీవీ, ఏం వస్తుంది దానివల్ల? ఏం రాదు సార్, కాన్స్టెన్సీ ఆఫర్ రాదు, ఫ్రీ ప్రోడక్ట్ ఫ్రీ రాదు. ప్రోడక్ట్ రాదు. ఎంత లాస్ అవుతారు అప్పుడు 10,000కి? 14 నుంచి 18 లోపల అయితేనే ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది, ఎవరికైనా ఏమైనా కావాలన్నా. 14 లోపల 600 పీవీ ఉండాలి సార్. 14 లోపల 600 పీవీ కన్సెన్స్లో ఉంటేనే ఉన్న ఈ వాళ్ళకైతే ఈ 14 లగ్జరీ లోపల. ట్రిప్ అనేది ఈజీ అవుతుంది. ఫ్రీ ప్రోడక్ట్ రావాలంటే 18 లోపల. అంతే కదా. ఓకే సార్, లేదంటే అర్థమైంది 14 సార్, తర్వాత చేస్తాను సార్. ఫ్రీ ప్రోడక్ట్ వచ్చే లోపల కొట్టించుకోలేకపోతే ఆ మధ్యలో ఏదైనా ఆర్డర్లు పట్టుకొని ఆ అగ్రి ప్యాక్ కానీ లేదంటే ఏదో ఒకటి ఇంకా హెల్త్ కేర్ కానీ హోమ్ కేర్ కానీ ఒక ప్యాక్ ఇచ్చారు కాబట్టి ఆ 3 ప్యాకులు ఏదైనా ప్లాన్ చేసుకోగలిగితే 2,000 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ స్పాట్ లో వచ్చేస్తాయి మీకు. Yes. మీరు ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు మీ కింద ఉన్న వాళ్ళు కూడా ఈ ఆఫర్లో తీసుకోవడానికి ట్రై చేస్తారు. మీరే భయపడితే అసలు మీరే చెప్పడానికి సంకోచిస్తే మీ టీంలో ఎవరో తీసుకోకపోతే ఎవరు పీవీ పోద్ది? మీకే పోయిద్ది. అవును సార్, కరెక్టే. మన మైండ్లో ఈ ట్రిప్ అంటూ ఉంటే మన కింద కొంతమంది యాక్టివ్ వాళ్ళకి ఇలా అని చెప్పి వాళ్ళతో కూడా చేపించుకోవచ్చు. చేస్తాను సార్, చాలా మందికి చెప్పాను, అగ్రికల్చర్ గురించి కూడా చెప్పాను సార్. క్లియర్ కట్ గా మీకు ట్రైన్ టికెట్స్ అయితే ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్ కూడా మేమే పెట్టుకుంటామని చెప్పాం. మీరు జస్ట్ బట్టల బ్యాగ్ చదువుకుని రావటమే. ఓకే సార్. ఈ ట్రిప్ అయ్యే లోపల అందరికీ నియర్లీ నాకు తెలిసి ఈ ప్లాన్ కరెక్ట్ గా మనం ఎగ్జిక్యూట్ చేసుకోగలిగితే నియర్లీ ఒక్కొక్కరికి 1 lakh దాటిపోద్ది. ఎందుకంటే ఇది నవంబర్ డిసెంబర్ నాటికి ఇది. ఏం రాదు సార్, ఏమంటారు? ఖచ్చితంగా సార్. చేయొచ్చు సార్. ఈ ట్రిప్ హెచ్వై నాటికి మన చెక్కులు ఎలా ఉంటాయి చెప్పండి అంటున్నా. కంపల్సరీ 1 lakh 1 lakh కావాలి. ఈ ప్లాన్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే మీరు 3 months అంటున్నారు. అవును, మనకు ఆల్రెడీ 6 months టైం ఉంది. నేను చూపించా కదా సార్ 3 months లో ఎలా కూడా చెప్పి ఇందాక మీకు జాయినింగ్ వైజ్ కూడా చేసి చూపించా. ఈ నెల 10 జాయినింగ్స్ అయిపోతే అది నెక్స్ట్ మంత్ లో 30 అవుతాయి. తర్వాత 90 అయితే 90,000 అంటే 1 lakh. అంతే, 9 income 1 lakh అయిపోయింది. అంటే 3 months అంతే లో కదా. మనకి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఆ 10 మందిని జూమ్ లో కూర్చోబెట్టి అర్థం చేయించగలిగితే అది నెక్స్ట్ మంత్ 30 అవుతుంది. ఆ 30ని జూమ్ లో కూర్చోబెట్టగలిగితే ఆ 30 కాస్త 90 అయిపోద్ది. ఇంకంతే. అక్కడ 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 కావాల్సిందల్లా
ఆ 10 మందిని జూమ్ లో కూర్చోబెట్టడం ఈ నెలాఖరికి ఎట్టి పరిస్థితుల్లో ఆ 10 మందిని జూమ్ లో కూర్చోబెట్టగలగాలి నెక్స్ట్ మంత్. అది 10 మంది ఎవరు అనేది. సో ఇంకా ఇంకా భయపడుతున్నారా? ఏం లేదు సార్, భయం ఏం లేదు. ఏం లేదు సార్, భయం ఏం లేదు సార్. సరే ఓకే అయితే థ్యాంక్ యూ, చాలాసేపు అయిపోయింది. టీ షర్ట్లకు రేపు అమౌంట్ వచ్చేస్తాయి అందరి. వస్తాయి 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 సార్. సార్, నేను చేస్తా సార్ రేపు. మళ్ళా దాని గురించి గ్రూపులో ఏదైనా మెసేజ్ పెట్టి మళ్ళీ ఏమైనా చేయాలా? ఏం లేదు ఏం లేదు సార్ సార్, ఏం రేపు. లేదు. సరే అయితే క్లోజ్ ఇప్పుడే సార్. చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో రైసర్ సోమవారం చేద్దామా మళ్ళా? ఖచ్చితంగా సార్, సోమవారం చేద్దాం సార్. చేద్దాం సార్. సోమవారం రోజు 9కి మళ్ళీ. సేమ్ అంతే, ఇంక ఈ టైమే పెట్టుకుందాం. ఆ, ఈ లోపల మీ కింద యాక్టివ్ గా ఈ ప్లాన్ లోకి ఎవరైతే ఈ మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ ఇప్పించాలనుకుంటున్నారో వాళ్ళతో కూర్చుని ఒక 1 అవర్ అయినా డిస్కస్ చేయండి. సరే సార్, ఓకే. ఓకేనా? కాన్ఫిడెంట్ గా చెప్పండి, భయపడతా చెప్పకండి ఏది కూడా. ఏదైనా ఏం డౌట్ లేదు వస్తే సార్, ఏం లేదు సార్. భయపడుతూ ఏం లేదు సార్, కాన్ఫిడెంట్ కూడా చేస్తాం సార్, చెప్తున్నాం. పక్కా చేస్తాం. కొంచెం డ్రెస్ కోడ్ వెళ్ళండి. ప్లాన్లు చూస్తుంటే ఫోటోల్లో కొంతమంది డ్రెస్ కోడ్ ఉండట్లేదు, లుంగీలతో వెళ్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఎవరు సార్? వదిలేడు సారా సార్? తోటి మదిలేడు సార్. కొంచెం మదిలేడు అవాయిడ్ సార్. చేసుకోండి. ఇప్పటికీ కూడా బిజినెస్ పర్సన్ లాగా మారకపోతే మిమ్మల్ని ఇంకా అట్లాగే చూస్తారు. ఓకే అవునవును ఓకే సార్, ఊర్లో కాబట్టి నాకు వెళ్ళలేదు, రేపు కానీ మీయే బయటికి కాదు, మీ కింద ఎవరికి కావాలో కూడా టీ షర్ట్లకి అమౌంట్ రావాలి. ఓకే ఓకే. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనం ప్రింటింగ్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనం ప్రింటింగ్ ఇవ్వాలంటే మళ్ళీ ఇంకొక 20-30 అయితేనే ప్రింటింగ్ వెళ్ళగలుగుతాం. అందుకని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీ టీంలో కన్నా కనీసం 2 పెట్టుకోలేకపోతే ఒకటే పెట్టుకుంటా అన్న ఆ ఒకటన్నా తెప్పించుకోండి. ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు కంపల్సరిగా అది ఉంటేనే మీకు గుర్తింపు వస్తుంది. సరే సరే, ఓకే ఓకే. కాదండి, డెలివరీ బాయ్లు స్విగ్గీ జొమాటో వాళ్ళే టీ షర్ట్లు వేసి తిరుగుతున్నారు కదండి. అవును సార్. మరి మనం ఐడి కార్డులు వేసుకుని చక్కగా అఫీషియల్ గా నీట్ గా షూ వేసుకుని చక్కగా ఒక బిజినెస్ పర్సన్ లాగా వెళ్ళి డబ్బులు ఇప్పిస్తా ఉంటే తీసుకున్న వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు. అవును సార్. సరే సార్, రైసర్ ఏమన్నా చెప్పాలా? చెప్పేదేం లేదు సార్. ఇప్పుడు అంటే వీళ్ళకందరికీ ఏంటంటే ఈ రోజు చెప్పింది ఎంతవరకు అర్థమైంది ఏంటనేది రేపటి నుంచి స్టార్ట్ చేయాలి మరి. సార్ రాము సార్. అవును సార్. ఓకే ఓకే సార్, చేద్దాం సార్. సార్ రేపటి నుంచి చేయాలి. ఈ ఇప్పుడైతే మాత్రం మనలాంటి వాళ్ళ కోసమే ఈ ప్లాన్ పెట్టారు. మరి దీన్ని కంపల్సరీగా మనం దీన్ని అప్లై చేసుకుంటూ ముందుకు వెళ్తే మాత్రం కంపల్సరీగా అయితే ఇన్కమ్ అయితే తీసుకోవచ్చు. మన ఇన్కమ్ చూసి మన నుంచి ఇప్పుడు ఎవరైతే వెళ్ళిపోతున్నారో వాళ్ళు మళ్ళీ రావాలి. ఖచ్చితంగా సార్. ఓకే ఓకే సార్, ఖచ్చితంగా సార్. వెస్టేజ్ కంపెనీ, వెస్టేజ్ పవర్ అంటే ఏంటో చూపించాలి మనం. ఎస్ సార్. సరే సరే, ఓకే. వెస్టేజ్ పవర్ ఆల్రెడీ చూపిస్తారు, చాలా మంది చూపిస్తారు, కానీ మనం చూపించుకున్నావా లేదా అంటే ఇంపార్టెంట్. ఇక్కడ అంటే మనం అంటే ఇక్కడ అంటే సో ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్, అది సార్ ఆల్ ది మనం బెస్ట్. చేసి స్ట్రాంగ్ గా చూపించాలి, మనం ఉండండి, తీసుకున్నాం లేదని స్ట్రాంగ్ గా చూసుకోవాలి. ఉండండి. నిద్రపోయినా కల్లోకి మీకు ఈ 1 లాక్ ఇన్కమే రాగలిగితేనే మీకు అది సాధ్యం అవుతుంది. కలగనేటప్పుడు కూడా 1 లాక్ తీసుకుంటున్నట్టే కలగనండి. ఇప్పటికైనా నమ్మండి. ఇప్పటికైనా 1 లాక్ అనేది అవును. చాలా ఈజీ అని నమ్మండి. ఇప్పటికైనా మేము ఎందుకు ఇంత ఎస్ సార్, స్ట్రాంగ్ గా నమ్ముతున్నాం చెప్తున్నాం అంటే సార్. మేము ఆ టేస్ట్ చూసాం కాబట్టి మాకు తెలుసు. మేము చూసేది ఏంటంటే మా విజన్స్ వేరుగా ఉంది. మేము 3 లాక్స్ చూస్తున్నాం ప్రజెంట్ ఇప్పుడు. సరే అందరూ సార్, ఓకే. కార్లు తీసుకోవాలి, మంచి లగ్జరీగా ఫారెన్ ట్రిప్లు వెళ్ళి రావాలి. ముందు లోకల్ ట్రిప్కి వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా ఫిబ్రవరి మార్చిలో ఒక ట్రిప్ సిల్వర్ అండ్ ఎబోక్ ఇస్తాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా 1 లాక్ కనుక దగ్గరలో ఉన్న 1 లాక్ తీసుకున్నా మెయింటైన్ అవుతున్నా కంపల్సరీగా పే చేసుకుని ట్రావెల్ ఫండ్ లేకపోయినా ముందు రండి, ఫారెన్ ట్రిప్కి వచ్చి ఎంజాయ్ చేయండి ఒక ట్రిప్. ఓకే సార్. సరే సరే, ఓకేనా? ఓకే 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 సార్. సార్, ఓకే సార్.
సరే ఓకే, అయితే మరి అయితే క్లోజ్ చేస్తాను ఇంకా సెషన్ ఓకే అయితే. ఓకే 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 సార్, సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ యూ, ఓకే.